నేను ఒక 4 ఏళ్ళ క్రితం నేచురల్ క్లాస్ పోతే హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఫోన్ నా కెమెరాలు వ్యవస్థ లేదు కానీ ఫోన్ ఇలా పెట్టి స్టాండ్ పెట్టి ఒక 23 నిమిషాలు మాట్లాడాను. అయితే నేను అలాగే అసలు ఏం జరుగుతుంది చేశాను. బెడ్ మీద ఉండి వీడియో చూసాను పంపిస్తాను. హాస్పిటల్ బెడ్ మీద ఉంటే వీడియో గుడ్డు కనిపించాను. మీరు అంటే కరెక్ట్ సార్. ఇప్పుడు సమాజంలో 5 ఏళ్ళ కింద లెక్క లేదు. ఓన్లీ వీళ్ళు చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఏం చేసినంటే నేను 4 లక్షలు తీసుకుని 5 లక్షలు వచ్చి మోసం చేశాను. ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ చేసేసరికి వాడికి ట్రస్ట్ పోయింది. ఇప్పుడు మీరు అంటే ఈ సంస్థలతో రీఎస్టాబ్లిష్ అయ్యింది. ఒకటి సక్సెస్ అయితే 10 లక్షలు ఖర్చు పెట్టాను. ఇంటర్వ్యూ కోసం సీఈఓ కావాలి. శ్రీధర్ సాఫ్ట్వేర్లో సిటీఓ స్థాయిలో పనిచేసి నేను కెరీర్ గైడెన్స్కి నా రిక్వెస్ట్ ఇంజాపర్ శ్రీనివాసం స్పోర్ట్స్ పర్సన్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ప్రూవ్ చేసుకున్నాం. అదే క్షత్రియ అంటున్నాం. అదే పొటెన్షియల్ ఉంది సార్. పైసా సార్ అందరూ హైదరాబాద్ కొంత అందరూ సూచిస్తారు. అది చేసిన గ్రేట్ వర్క్ సార్. యాక్చువల్ మేము సేల్ ఐడియాతో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మొదలు పెట్టాము. అంటే మాకు 2 అడ్వాంటేజెస్ ఏంటంటే ఒకటి సిద్దిపేట హైదరాబాద్ దగ్గర, ఇంత దూరం అయితే దగ్గర క్షత్రియ యాజమాన్యం గారికి అలాగే ఈరోజు ముఖ్య అతిథి సందీప్ భారతి గారికి స్వాగతం సుస్వాగతం. జై భారత్. జై భారత్. Welcome sir. Respected school correspondents and principals and dear students and Kshatriya Group of Institution, all family members. కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి విశిష్ట అతిథులని ఆహ్వానించడానికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ శ్రీ నాగేశ్వరరావు గారు, అలాగే క్షత్రియ సిబిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామి సార్ గారిని అందరికీ పంచాలనే ఉద్దేశంతో మార్గనిర్దేశాలతో ఎందరికో దిక్సూచిగా మారినటువంటి వ్యక్తి. అలాగే తన దగ్గర ఉన్న విద్యను అందిస్తే ఎంతోమంది విద్యార్థులు విద్య నేర్చుకొని పై స్థాయికి రావాలన్న ఆలోచనతో SBR టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని పరిచయం చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు మీలాంటి వాళ్ళకి అధ్యాపకులు మాలాంటి వాళ్ళకి మార్గాన్ని ఇస్తూ ఇప్పటికీ ప్రస్తుతానికి కూడా చాలా వరకు విద్యార్థులకి విద్యా మార్గాన్ని చూపిస్తున్న వ్యక్తి శ్రీ సందీటి భాస్కర్ రెడ్డి గారు. మండల విద్యాధికారిగా నాగిరెడ్డిపేటలో పనిచేస్తున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ కాదండి, డైరెక్ట్ మన ముందుకు వచ్చి మన విద్యా పరంగా ఎన్నో విషయాలను తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు. కాబట్టి సార్కి మీ అందరి చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తుంది. థ్యాంక్ యూ సార్. Jai Bharat. Respected dignitaries of the dais, I would like to invite them. First of all, round of applause.
And one more guest of the program, today guest of the program, and తీసుకెళ్ళాలి అని అంటే నాలెడ్జ్ అనేది చాలా అలాగే అలాగే భీమవరం ప్రాంతంలో ఉన్న స్కూల్స్ 5 స్కూల్స్ మేము చెప్పగానే మా మాట కాదనకుండా విద్యార్థుల్ని పంపించిన యాజమాన్యానికి ఇక్కడ ఉన్నా లేకుండా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఇక్కడికి ఆహ్వానం వచ్చిన వాళ్ళలో శ్రీ నారాయణ శ్రీమతి సంధ్యాపరస लक्ष्मी विषाणां सूर्योपां पुष्पं वेदा पुष्पवान् प्रजावान् तस्मान् भवति चन्द्रमावां पुष्पं पुष्पवान् प्रजावान् तस्मान् भवति एवं वेदा पुष्पवान् दर्शयामि पुष्पवान् प्रजावान् तस्मान् भवति चन्द्रमावान् अपां पुष्पं पुष्पवान् प्रजावान् प्रजावान् मे उष्णां देवी सर्वकान् याचिते प्रभुत्रधामनमस्तदावनां गौरमाता आयुष्यसंग्रामां तन्मातां लक्ष्मी विशाखां सूर्याभां प्रेमेश्वरीं चन्द्रसूर्यां धर्माभां श्रीमातामिन्द्रों बृहस्पतिर्वनं धनमस्ते वेदत्रयं स्वामं गुरुस्वामं स्वामं गुरुद्रा स्वामं धनस्वाम्राम् अत्यन्तदां स्वामे अभिधाम्यव ब्रह्मदिशोधे पद्मप्रिये पद्महस्ते पद्मालये पद्मधराय schools correspondents, principals and dear students and staff members, I wish you a warm welcome for this today program. And Kshatriya Group of Institutions happily announcing and we are sharing armor term. We are going to conduct the Kshatriya Merit Scholarship Test 2025. For this, those who are attended and principals and correspondents, very much thankful to you all, sir. మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలని కోరుతా ఉన్నాము. And regarding this program, I very happily announce the Kshatriya Group of Institution going ahead with one more great step in the education revolution. That is very happily we are announcing we are going to start the special IIT and NEET branches for coming academic year. That is very great moment. For this purpose, we all give a huge round of applause to Kshatriya Group of Institution and directors and correspondents and the chairman. ఈరోజు క్షత్రియ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ 2025 అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఐఐటి జేఈ అండ్ నీట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ భాస్కర్ రెడ్డి గారు, అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ శ్రీధర్ గారు, అలాగే ఈ సంవత్సరం జేఈ మెయిన్స్ టాపర్ వివేక్ రెడ్డి 97.75% సాధించడం జరిగింది. వారి తండ్రి గారు ఈరోజు ఇక్కడ రావడం మాకు అందరూ కూడా సంతోషం సార్. శ్రీ మల్లేష్ రెడ్డి గారు సార్ ఎంఆర్ఓగా పనిచేస్తున్నారు. సో వారికి స్వాగతం సార్ మల్లేష్ రెడ్డి గారు. అలాగే క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ గారు శ్రీ అల్లాపూర్ శ్రీనివాస్ గారు, సెక్రటరీ శ్రీ దేవేంద్ర గారు, ట్రెజరర్ శ్రీ గంగాధర్ గారు,
అలాగే శ్రీనారాయణ స్కూల్ మేనేజ్మెంట్ మేడం, డైరెక్టర్స్ పరీక్షిత్ గారు, గౌరవనీయులైన తల్లిదండ్రులందరికీ స్వాగతం. ప్రియమైన విద్యార్థులారా, స్టాఫ్ మెంబర్స్ అందరికీ జై భారత్. సో ఏదైతే మనం క్షత్రియ విద్యా సంస్థలు ఉన్నాయో, ఈ క్షత్రియ విద్యా సంస్థలు వారు ఒక లక్ష్యంతో ఇక్కడ విద్యా సంస్థలు స్థాపించడం జరిగింది. రూరల్ ఏరియాలో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి మనం ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక్కడ సేమ్ హైదరాబాద్లో ఎలాంటి ఎడ్యుకేషన్ అక్కడ మన పిల్లలకి ఇస్తున్నారో అట్లాంటి ఎడ్యుకేషన్ మనం ఇక్కడ ఈ గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి హైదరాబాద్ కంటే తక్కువ ఫీజులతో ఇక్కడ అందించాలి అనే ఒకే ఒక లక్ష్యంతో ఈ క్షత్రియ విద్యా సంస్థలను స్థాపించడం జరిగింది. 2000 సంవత్సరంలోనే క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 2010 సంవత్సరంలో క్షత్రియ జూనియర్ కాలేజీని స్థాపించడం జరిగింది. తర్వాత 2000 సంవత్సరంలో క్షత్రియ స్కూల్స్ని కూడా స్థాపించడం జరిగింది. ఓవరాల్గా క్షత్రియ విద్యా సంస్థల్లో అటు ఇంజనీరింగ్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, MBA, జూనియర్ కాలేజ్, స్కూల్స్ అన్నీ కలిపి దాదాపుగా 4000 నుంచి 5000 మంది విద్యార్థులు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా విద్యాభ్యాసం చేస్తారంటే చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఇంతమంది విద్యార్థులకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, తక్కువ ఫీజుల్లో మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామంటే మనందరి తరఫున, ఇక్కడ ఉండే పేరెంట్స్ తరఫున, స్టూడెంట్స్ తరఫున, అందరి తరఫున కూడా క్షత్రియ యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో దానిలో భాగంగానే ఈ సంవత్సరం మనం చాలామంది మనం చూస్తూ ఉన్నాం, పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు, స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి IIT అడ్వాన్స్ లెవెల్లో కోచింగ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సేమ్ అలాంటి ఎడ్యుకేషన్ మనం ఎందుకు ఇవ్వకూడదు, ఇక్కడ మనం కూడా స్టార్ట్ చేద్దాం ఈ సంవత్సరం అనే ఒక సంకల్పంతో చైర్మన్ గారు ఒక సంకల్పం తీసుకొని ఈ సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం నుంచి మనం IIT, JEE, నీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడ్వాన్స్ లెవెల్లో మనం కోచింగ్ ఇవ్వడానికి ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో దానిలో భాగంగానే ఈ మెరిట్ స్కాలర్షిప్ని మనం ఈ సంవత్సరం కండక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో మెరిట్ స్కాలర్షిప్ ద్వారా ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళందరూ కూడా ఈ JEE, నీట్ మన ఏదైతే ఫీజెస్ ఉన్నాయో దాంట్లో కన్సెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మెరిట్స్ అందరూ కూడా దానికి వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దానిలో భాగంగానే మనం ఈ మెరిట్ స్కాలర్షిప్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది. సో దానికి హాజరైన విద్యార్థులందరికీ అలాగే ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భారత్. Well, thanks for giving me this wonderful opportunity. Thank you so much, sir. One thing I can say, only education is the key to success. Education antene success. Education antene respect. If you have the education, automatically the people will give you the respect. Yes or no? 100%. సో నాన్న, మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు బేట. మనం ఎలా చదువుకున్నాం, ఏ విలేజ్లో చదువుకున్నాం, ఓకేనా? మన పేరెంట్స్ మన కోసం ఎంత కష్టపడుతున్నారు అనేది ఫస్ట్ మనకి. సో ఇన్ మై రూరల్ ఏరియా, మా భీమ్కల్లో చాలామంది పేరెంట్స్ ఫారెన్స్కి వెళ్ళి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఓన్లీ మదర్ కష్టపడుకుంటూ తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్లలో చదివిస్తున్నారు. మీరు చదివే ముందు మీ పేరెంట్స్ని గుర్తుపెట్టుకోండి. మీరు మీ పేరెంట్స్కి రిటర్న్ ఏదైనా ఇస్తున్నారు అంటే జస్ట్ యువర్ ఎడ్యుకేషన్, మీ సక్సెసే. వాళ్ళు కోరేది కూడా మీ దగ్గర నుంచి కేవలం మీ ఎడ్యుకేషన్, మీ సక్సెస్ గురించి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైటర్ ఫ్యూచర్. జై హింద్. మా దగ్గర చదువుతున్నటువంటి LKG to 10th, ఇంటర్, బీటెక్ పిల్లలు కూడా సాధారణంగా విలువలతో కూడుకున్న విద్యనే మేము బోధిస్తాం. మా దగ్గర ఉన్న పిల్లలు ఎర్లీ మార్నింగ్ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ప్రతి విషయంలో మేము మోరల్ వాల్యూస్ని నేర్పించడానికి చాలా ముందుంటాం.
మీరు మా దగ్గరికి వస్తే ఖచ్చితంగా అలాంటి విలువల్ని మీకు కూడా నేర్పిస్తాం కంపల్సరీ. కాబట్టి మేడం చెప్పిన విషయాలన్నింటినీ కూడా గుర్తుంచుకొని ఆచరిద్దాం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ శ్రీధర్ బొల్లేవర్ గారు, ఈజ్ ద CEO ఆఫ్ ప్రతిష్టాన్ ఎడ్యుకేషన్. సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భారత్ as well. I don't want to bore you guys. ఎందుకంటే చాలామంది ఇక్కడ చాలా బోరింగ్ ఉపన్యాసాలు ఉంటాయని అనుకుంటున్నారు. సో I don't want to go into details of that. So I will give you some story, okay? స్మాల్ స్టోరీ. దాని నుంచి మీరు ఏమైనా తీసుకోగలిగితే తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వి ఆల్ నో ఏ టీమ్, రైట్? క్రికెట్ కావచ్చు, లేకుంటే గేమ్ ఆడుతూ ఉంటారు కదా. దానిలో ఒక టీం ఉంటుంది, టీంకి ఒక క్యాప్టెన్ ఉంటాడు, దానిలో అందరూ ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు. అట్ ద ఎండ్ టీమ్ విన్స్, రైట్? లెట్ us assume that మీ ఫాదర్, మీ మదర్, మీ ఇంట్లో మీరు, మీ సిబ్లింగ్స్ వీళ్ళందరూ ఒక టీం అనుకోండి. కరెంట్లీ ఎవరైతే ఇప్పుడు 10th చదువుతున్నారో వీళ్ళందరూ కూడా యూ ఆర్ ద విరాట్ కోహ్లీస్ ఆఫ్ ద టీమ్. మీ మదర్, ఫాదర్ అందరూ కూడా కష్టపడేది ఎవరి కోసం అంటే, సో మీ మదర్, ఫాదర్ వీళ్ళందరూ ఇంట్లో కూర్చొని వాళ్ళు పడే కష్టం అంతా ఎవరి కోసం అంటే మీరేదో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఈ టీంని గెలిపిస్తారు అన్న భావనతో చేస్తూ ఉన్నారనమాట. సో ఇట్ ఈస్ ఆన్ యువర్ హెడ్స్ రైట్ నౌ టు మేక్ యువర్ టీమ్ విన్స్. సో మీ అందరూ మీ వైపు చూస్తున్నారు కాబట్టి ఆ బాధ్యత ఒకటి మీరు గుర్తించండి. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను. బేసిక్గా అలాంటివి మా ఇంట్లో ఉండేది. సో మా ఫాదర్ నేను ఇంటర్మీడియట్ అయిపోతున్నప్పుడు ఆయన చనిపోయారనమాట. సో ఐ కుడ్ నాట్ గో ఫర్దర్. సో ఐ వర్క్డ్ యాజ్ ఎ మజ్దూర్ ఫర్ 4 years ఇన్ సింగరేణి కాలరీస్. కానీ మా తమ్ముని పంపించాను నేను. సో హీ హ్యాస్ కంటిన్యూడ్ హిస్ ఎడ్యుకేషన్ అండ్ హీ గాట్ వెరీ గుడ్ ర్యాంక్, ఆల్మోస్ట్ లైక్ 500 rank in MCET that time. So he got into JNTU college. Later he went into TCS and then he is now currently vice president in USA for PepsiCo company. And then my sister went into it and she is also working in US right now. And later I resigned the job, government job, and I got into IT. I worked in Germany and France for a few years and I came back and I started this company right now. Okay. So basically the same kind of team మీ ఇంట్లో కూడా ఉంటుంది. సో whoever studying ఆ ఒక్కరు ఎవరైతే ముందు వెళ్తారో వాళ్ళ వెనుక మిగతా వాళ్ళని చూస్తారు. ఒకవేళ మీరు చదువుకోలేకపోయినా కూడా ఎన్నుకున్న వాళ్ళు ఆ ఇన్స్పిరేషన్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి రిమెంబర్ దాట్ బయట మనకు కనబడేటువంటి సినిమాల్లో చిన్నటువంటి ఎంజాయ్ చేయాలి ఇవన్నీ కూడా ఇట్ విల్ వర్క్ ఇన్ బీటెక్. ఓకే, కరెంట్లీ మీ 11th 12th ఏదైతే ఉందో దిస్ ఈజ్ వేర్ యువర్ లైఫ్ విల్ బి డిసైడెడ్. మీరు ఫ్యూచర్లో చాలా ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఇది అవసరమే మనకు. సో ఇఫ్ యూ వాంట్ టు గో US, ఇఫ్ యూ వాంట్ టు యూరప్, ఫ్రాన్స్, జర్మనీ ఎటు పోవాలన్నా కూడా విత్ 1 degree in your hand it is possible. How do you get it? Right? So you need good people, good institutions, okay, good guidance as well. I hope క్షత్రియ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, మెంటర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మీకు మంచి గైడెన్స్ ఇస్తారు అనుకుంటున్నాను. ద నేమ్ ఇట్స్ క్షత్రియ అనేది అంటే పోరాడేవాడు క్షత్రియుడు అన్నమాట. సో వాట్ ఎవర్ ద ప్లేస్ యు ఆర్, మీ క్లాస్లో మీరు 30 మంది ఉంటే మీరు 30వ ర్యాంక్ కావచ్చు. అందుంటే ఆ 30వ ర్యాంక్ మీద ఉన్నా కూడా ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ యూ ఇస్ టు ఫైట్ బ్యాక్ అండ్ బీ ద హీరో ఆఫ్ యువర్ హోమ్. వుడ్ యూ బీ? అవుతారా? అలాంటి హీరోస్ అవుతారా? కావాలనుకుంటే డెఫినెట్గా ముందుకెళ్ళి ఆ ప్రయత్నాన్ని హోల్ హార్టెడ్గా చేయండి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా, సపోజ్ ఐ ఫెయిల్డ్ బికాజ్ ఐ డిడ్ నాట్ ఫెయిల్, బట్ ద టైమ్ ఐ కుడ్ నాట్ గో ఫర్దర్, బట్ మీ వెనుక వచ్చే వాళ్ళు ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళిపోతారు. ఓకే, సో గుడ్ లక్. ఇప్పుడు ఇంత రూరల్ ఏరియాలో కూడా IIT లాంటి కోచింగ్ని చాలా తక్కువ ప్రైస్తో అఫోర్డబుల్గా చాలామంది అఫోర్డ్ చేయలేనటువంటి విద్యను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్ క్షత్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ చాలా పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. సో బట్ రిమెంబర్ ఓన్లీ వన్ థింగ్, that this 11th and 12th will be the guiding light for your life. Never ever neglect this. ప్లీజ్, ఆపర్చునిటీ ఎక్కడ వచ్చినా, మీకు హైదరాబాద్లో చదువుకోవాలని రూల్ ఏం లేదు. నేను చదువుకుంది మంచిర్యాల లోపల, మా తమ్ముడు చదువుకుంది మంచిర్యాల లోపల. దే ఆర్ ఆల్ ఇన్ US వర్కింగ్ MNCs. కాబట్టి ఎప్పుడు కూడా మీ ప్లేసు, మీకున్న స్కూలు అది ఎప్పుడు అడ్డు కాదు మీకు. Whatever the opportunity you have, whatever the teachers you got it, whatever the school you got into, think that that is the best institution that you got it.
and work hard, and whatever you get it out of your effort, take it with honor. కష్టపడి సాధించుకునే ఏదైనా కూడా you will feel honored, you will feel proud of yourself, right? So please do that hard work, and I wish you all the best. Thank you. One more great supporter and director and pillar, young dynamic Parshit sir, already on the dais, and off the dais Akshay sir is there. Please, I request the Akshay sir, please come to the dais, sir. Mallesh Reddy sir, MRO sir also with us. We are very happy, sir, to be a part of this program. మీరు కూడా మా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. నమస్కారం సార్, మీరు మాకు చిన్నప్పటి నుంచి పరిచయం. అంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు ఆరుమూరు నియోజకవర్గంలో మీరు చాలామందికి తెలుసు సార్. ఈరోజు ఇంత మంచి ఇన్స్టిట్యూట్ కూడా స్థాపించి అంటే రూరల్ లెవెల్లో ఉన్న పిల్లలకు కూడా మంచి విద్యని అందించే ప్రయత్నం చేస్తున్నందుకు చాలా సంతోషం సార్, హ్యాపీ. ఎక్కువ మాట్లాడలేను, ఒక 2-3 మాటలు చెప్తాను సింపుల్గా. పిల్లలు ఇక్కడ ఏ క్లాస్ నుంచి వచ్చినారు? ఓన్లీ 10th క్లాస్? 10th క్లాసా? అంటే మన ఆర్మూర్ మండల్ సార్, ఇంకా వేరే వాళ్ళ? భీమ్గల్, అందిపేట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అంటే ఏదైనా అంటే పైన ఉన్న వాళ్ళని చూసినప్పుడు అందరినీ హ్యాపీ అనిపిస్తుంది, కానీ అది రీచ్ అవ్వాలంటే కష్టపడాలి. ఇది అందరు చెప్తారు, ఎట్లా అనేది 2 మాటల్లో నేను చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఏంటంటే మనిషి మెంటల్గా కరెక్ట్ ఉండాలి, ఫిజికల్గా కరెక్ట్ ఉండాలి. ఫిజికల్ అంటే బాడీ, మెంటల్ అంటే మామూలుగా మైండ్, బుద్ధి. ఈ 2 ఎట్లా అవుతుంది అంటే ముఖ్యంగా మనకు నచ్చిన గేమ్స్ మినిమం ఒక 1 hour అట్లా ఆడుకుంటే ఏదైనా సరే, చదివే అని మొత్తం కాదు, 1 hour మనకు నచ్చిన గేమ్స్ ఆడితే ఏమవుతుందంటే శారీరకంగా బలంగా ఉంటాం. మానసికంగా అంటే మామూలుగా మనకి ఇష్టమైంది అంటే చదవడం కావచ్చు, సంగీతం కావచ్చు, ఏదైనా సరే మీకు నచ్చింది చేసినప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడు మీరు చూడండి, పిల్లలు 10th క్లాస్ ఉన్నారు, అందరు ఏం చేస్తారంటే మార్క్స్ చూస్తారు. ఫస్ట్ ఎన్ని మార్క్స్ వస్తే ఫస్ట్ వస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే ఫస్ట్ వస్తారు, అందరు ఇదే చూస్తారు. అందరికి అదే అలవాటు అయిపోయింది. కానీ మీరు అంటే ఇన్ని లక్షల మంది రాస్తారు, 10 లక్షల మంది రాస్తున్నారు, ఇప్పుడు JEE మెయిన్స్ తీసుకున్న 10-15 లక్షల మంది రాస్తారు అని చెప్పేసి అందరు అనుకుంటారు. అది ఫస్ట్ మైండ్లోకి తీసేయాలి. JEE మెయిన్స్ అంటే మేము చిన్న ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మాకు ఇదంతా తెలియదు, కానీ ఇప్పుడు నేను తెలుసుకున్న ప్రకారం చెప్తున్నా ఏంటంటే ఫస్ట్ లెవెల్ JEE మెయిన్స్లో ఫస్ట్ లెవెల్ ఉంటుంది, సెకండ్ లెవెల్ ఉంటుంది, అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఏముంటుంది, మీరు 10th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు ఐడియా ఉండదు, ఐడియా కొరకు చెప్తున్నాను. ఓన్లీ 75 క్వశ్చన్స్, 75 క్వశ్చన్స్ మాత్రమే. నిజంగా కష్టపడి ప్రిపేర్ అవుతారంటే 75 క్వశ్చన్సే. 15 లక్షల మంది రాస్తురా, 20 లక్షల మంది రాస్తురా, 30 లక్షలు, అదంతా వేస్ట్. 75 క్వశ్చన్లు మీ దగ్గరనే 3 గంటల టైం. మీరు ఎట్లా రాస్తారన్నదే సక్సెస్. ర్యాంక్ అదే వస్తుంది. మీరు 75 క్వశ్చన్స్ రాస్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. 30 క్వశ్చన్స్ రాస్తే దాని బట్టే రాస్తుంది. అందరు ఏమనుకుంటారంటే అమ్మ ఫస్ట్ చూడగానే సెంట్రల్ గవర్నమెంట్ ఇంతమంది రాస్తున్నారు, ఎట్లా అని టెన్షన్ పడతారు. ఫస్ట్ అదంతా మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. మళ్ళీ ఎక్కడో క్వశ్చన్స్ బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళో రావు. మీరు మంచిగా ఆలోచించండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు, ఫస్ట్ 10th క్లాస్లో మీకు ఏముంటుంది, సబ్జెక్టులు తీయగానే ఏముంటుంది, ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది, చూసిరా? చాలామంది పిల్లలు పట్టించుకోరు. అంటే ఆ పుస్తకంలో ఏం చెప్పబోతున్నారో క్లియర్గా ఉంటుంది, దానిలో క్లియర్గా అంటే క్లియర్గా ఉంటుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. దాన్ని మనం పట్టించుకున్నప్పుడు ఆ పుస్తకంలో ఏముంటుందో తెలుస్తుంది, మనం ఈ సంవత్సరం మొత్తం ఎట్లా ఉండాలో కూడా తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడే అంటే మనకు ఒక ఆలోచన విధానం చూస్తున్నాం, ఇన్ని టాపిక్స్ ఉన్నాయి, ఎంత టైంలో కవర్ అవుతుంది మనం చదువుకుంటే, మన టీచర్ చెప్పిన దాన్ని బట్టి మనం చదువుకుంటే అంటే ఎంత సమయంలో కవర్ అవుతుంది. ఫస్ట్ సొంతంగా ప్రిపరేషన్ చేయాలి. అంటే మీలో ఎందుకు అంటున్నానంటే దాని మీద అవగాహన ఉన్నప్పుడే మీ టార్గెట్ అనేది ఏర్పడుతుంది. టీచర్ చెప్తాడు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందరు బాగుండాలి, అందరు చదవాలని చెప్తారు. కానీ దాన్ని మీరెంత తీసుకుంటారనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అందరికీ ఒకటే టైంలో ఒకటే క్లాస్లో ఒకే విధంగా చెప్తారు, ఏ టీచర్ కూడా పార్షాలిటీ ఉండదు. కానీ మీరు ఎంత రిసీవ్ చేసుకుంటారు అనేది మీ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే చదువు అంటే చెప్పడం కాదు, దాని నుంచి గ్రహించడం, చెప్పే విషయం నుంచి గ్రహించడం.
మీరు ఎంత ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెట్టి గ్రహిస్తే మీకు అంత వస్తుంది. ఇప్పుడు ఇందాక నిజంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అంటే ఇట్లాంటి ఇక్కడే మనం అంటే కళాశాల ఇక్కడనే ప్రారంభించి పిల్లలందరికీ రూరల్ లెవెల్ అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ క్షత్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి చాలా హ్యాట్స్ ఆఫ్ సార్. వాస్తవంగా ఏంటంటే ఫస్ట్ మీరు భయపడకండి, ఎందుకంటే హైదరాబాద్లో ఏం లేదు. నేను ఒక తహసీల్దార్గా మా బాబుని కూడా అక్కడ చదివించవచ్చు, కానీ చదివించలేదు. 4 కారణాలు ఉన్నాయి. ఒకటి, అక్కడ ఫుడ్ బాగుండదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఫుడ్ అసలే బాగుండదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అంటే నేను ఎట్లా బాగుంటాను, నా పిల్లలు బాగున్నప్పుడే నేను బాగుంటాను. సో పిల్లల గురించి నేను ఆలోచిస్తాను కాబట్టి చెప్తాను. ఫుడ్ బాగుండదు, ఎందుకంటే మెజారిటీ కొంత దగ్గర బాగుంటుంది కానీ ఫుడ్ బాగుండదు. ఇంకోటి, తల్లిదండ్రులది మనకు ప్రేమ కానీ ఏదైనా పరిచయం కానీ దొరకదు. ఎందుకంటే కష్టకాలంలో మనకు తల్లిదండ్రుల దగ్గర ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎట్లాగా ఫ్రెండ్స్ కూడా దొరకరు అక్కడ, ఎందుకంటే అక్కడ పోయి మామూలుగా చూస్తాం, అది ఒక అందమైన లోకం హైదరాబాద్. ఇటు చూస్తే ఆ టైం అయిపోతుంది, ఎవరు అంటే ఆ టైం అంతా వేస్ట్ చేసుకుంటారు. కానీ కాకపోతే ఇక్కడే మీరు లోకల్లో ఉండి ఇప్పుడు ఆర్మూర్ లెవెల్లో చదివినారనుకో, సార్ చెప్పినట్లు ఏంటంటే ఫీజు చాలా తక్కువ. అది మీకు తెలియదు, పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీకు, చాలా ఇంకా పెరిగిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను 2 lakhs 3 lakhs 4 lakhs అక్కడ పెడుతున్నారు. చాలా ఇన్స్టిట్యూట్లు చూడండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, థర్డ్ వచ్చింది, అట్లనే చెప్పుకుంటూ పోతారు. కానీ వాళ్ళకు దాదాపు 15 రాష్ట్రాల్లో ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి. 15 రాష్ట్రాలు, దేశంలో ఎక్కడ ర్యాంక్ వచ్చినా మన దగ్గరనే చెప్తారు. చెప్పేసి ఏం చేస్తారంటే డబ్బులు విడిగా తీసుకుంటారు. ఇక తల్లిదండ్రులకి ఏంటంటే ఆ ఒక్కరిని చూస్తే మిగతా అంతా డబ్బంతా పెట్టి లైఫ్లో ఎంత కష్టపడితే తప్ప వస్తుందో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను, మనము డబ్బు పొదుపు చేస్తే సంపాదించినట్లే. డబ్బు ఓన్లీ ఖర్చు పెట్టడం కాదు, క్వాలిటీగా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు క్షత్రియ కాలేజీ, నిజంగా నేను కూడా నాకు అంతకుముందు ఐడియా లేకుండే, మా పిల్లల్ని కూడా నేను తహసీల్దార్గా పోయినప్పుడు సార్ జుక్కల్లో పనిచేసినప్పుడు జుక్కల్లోనే చదివించినాను. జుక్కల్ అంటే బ్యాక్వర్డ్ ఏరియా అంటారు. గజ్వేల్లో పోతే గజ్వేల్లో చదివించినాను. ఇక్కడ ఆర్మూర్లో వస్తే ఆర్మూర్లో చదివించినాను. ఎందుకంటే చెప్తున్నాను, చదువు అనేది ఎక్కడ ఉండదు, చదువుకుంటేనే వస్తుంది. ఇక్కడ కూడా ఇంకోటి ఏంటంటే మనకు నేను మిగతా తంతులు కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ సార్ మన ఇన్స్టిట్యూట్ ఫీజు అనేది కూడా బయట తంతులు కంపేర్ చేసినప్పుడు. నిజంగా హ్యాపీ ఆ విషయంలో. నేను పెట్టే కెపాసిటీ ఉన్నా కానీ పెట్టలేదు, ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడే ఉంది, ఫీజు తక్కువ ఉంది, మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళు నాకు అడిగినప్పుడు ఫస్ట్ ఆర్మూలు అడగగానే ఎవరని చెప్పారంటే క్షత్రియ కాలేజ్ బాగుంటుందని చెప్పారు సార్. నేను డైరెక్ట్ ఇమీడియట్గా ఏం ఆలోచించలేదు, డైరెక్ట్ క్షత్రియ కాలేజ్ జాయిన్ చేసినాను. సేమ్ టైం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా ఏంటంటే మన ఎఫర్ట్స్ కూడా కొంచెం ఉండాలి, చెప్పాలి. ఎందుకంటే పిల్లలతోని మనము ఎంత గట్టిగా మాట్లాడతారు మొండిగా అవుతారు, అంటే వాళ్ళకి ఏజ్ అట్లాంటివి ఉంటుంది. ఫ్రెండ్లీగా ఎంత కలుస్తామో వాళ్ళంతా కొంచెం మనకు అంటే సపోర్టివ్గా ఉంటారు. మీరు కూడా ఒకటి చెప్తున్న పిల్లలు అందరూ 10th క్లాస్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఈ స్టేజ్లో మాట్లాడుతున్నా అంటే నేను కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. ఒక 2 విషయాలు చెప్తున్నాను. నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను. తర్వాత 10 years వ్యవసాయం చేసినాను, ఎక్కడ లేదు. ఇంటర్మీడియట్ కూడా చదువుకోలేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు, వేరే చేస్తున్నారు. అప్పుడు బాధపడి నేను కూడా ఇట్లా ఉంటే పరిస్థితి ఏందని అప్పుడు ఆలోచించి ఏం చేసిన, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని తెలుసా, చాలా మంది తెలుసు. అంబేద్కర్ ఒపీనియన్ ఉంటుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్. 15 సంవత్సరాలు దాటితే ఎవరైనా డిగ్రీ చేయవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసినాను. ఎప్పుడు నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత, ఇంటర్మీడియట్ నాకు లేదు, ఇంటర్మీడియట్ ఏం లేదు. పెళ్ళైన తర్వాత ఇప్పుడు వివేక్ రెడ్డి అంటున్నారు కదా, మా బాబు పుట్టిన తర్వాత అప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఏం చేసినాను, పీజీ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది సార్, ఇక అక్కడ గ్రూప్స్ ప్రిపరేషన్ కొరకు పీజీ చేద్దామని చెప్పేసి పీజీ అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ టాప్ ర్యాంక్ అని నేను ఎంట్రన్స్ రాశాను. ఫస్ట్ లెవెల్లో నాకు టాప్ ర్యాంక్ రావడంతో అక్కడ పోయి జాయిన్ అయినాను. అక్కడే గ్రూప్స్ ప్రిపేర్ అయినాను కష్టపడి. 4 hours అక్కడే, 4 years అక్కడే ఉన్నాను. నేను అంటే మన రాష్ట్ర స్థాయిలో 13th ర్యాంక్, మన జోనల్ స్థాయిలో 4th ర్యాంక్. నేను ఇట్లనే భయపడ్డాను చూసి. అందరు కనిపిస్తున్నారు కానీ అక్కడ ఏముండదు, అందరు ఏంటంటే నటిస్తారు చాలా మటుకు. నిజంగా మనకి ఏం కావాలనుకుంటుందో పిల్లలు మీరు సిన్సియర్గా ప్రయత్నం చేయండి, ఎక్కడ ఏం లేదు. మీకు ఇంకా నాకు అడ్వైజ్ ఏంటంటే, ఎందుకు నా గురించి చెప్పినంటే, నేను ఈ ఎంఆర్ఓ జాబ్ రావడానికి నేను పెట్టిన ఖర్చు 10,000 కూడా లేదు, 10,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. ఎందుకంటే నేను యూజ్ చేసుకున్నాను, అక్కడ ఉన్న లైబ్రరీ యూజ్ చేసుకున్నాను, అక్కడ ఉన్న టీచర్లని
టీచర్ల గైడెన్స్తో నేను అంటే వాళ్ళ చెప్పిన విధంగా పోయినాను కాబట్టి నేను డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండే. అంటే చదువు మనం ఆలోచించాలా, డబ్బు పెట్టే వాళ్ళు పెడతారు, అందరూ పెట్టలేరు. కాబట్టి మనం తెలివిగా ఆలోచిస్తే ప్రతిదీ కూడా మనకు దొరుకుతుంది. ఇప్పుడు మీ పిల్లలు ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. మాకు ఆ టైంలో ఈ ఫెసిలిటీస్ కూడా లేవు, మీకు అన్నీ కూడా ఉన్నాయి, ఆన్లైన్ కూడా ఉంది. దాన్ని యూజ్ చేసుకుంటే మీరు ఎంత యూజ్ చేసుకుంటే అంతా ఉంటుంది. కాబట్టి మీరు కూడా మంచిగా కష్టపడండి. నా అడ్వైజ్ ఏంటంటే మీరు జేఈ మెయిన్స్ కానీ నీట్ కానీ ప్రిపేర్ అవుతుంటే మీరు అందరూ ఒక్కటే లాస్ట్ మాట, అందరూ ఏమనుకుంటారంటే నేను 5th క్లాస్ అయిపోయినా, 6th అయిపోయింది, 7th అయిపోయింది, 8th అయిపోయింది, 9th అయిపోయింది, పక్కన పడేస్తారు. పక్కన పడేయకండి. మీరు ఇప్పుడు సమ్మర్ ఉందనుకో సింపుల్గా వెళ్ళండి, 6th నుంచి 10th క్లాస్ వరకు పుస్తకాలు తీసుకోండి. ఏది సైన్స్, మ్యాథ్స్, ఈ 2 సబ్జెక్టులు వీటికి ఉపయోగపడతాయి. సింపుల్ కాబట్టి రివిజన్ చేయండి. ఎందుకంటే బేసిక్స్ లేనిది రావు. మనం ఎక్కడ పోయినా బేసిక్స్ కావాలి. బేసిక్స్ అంటే ఎందుకు ఆ పుస్తకాలను చెప్తున్నానంటే అది చిన్న పిల్లలకు అర్థమయ్యేటట్లు ఉంటాయి పుస్తకాలు. పెద్దవాళ్ళు ఏ పుస్తకం అనేది అవుతారు, చిన్న పిల్లలకు అర్థం చేసే విధంగా ఆ పుస్తకాలు తయారు చేస్తారు. కాబట్టి ఆ పుస్తకాన్ని చదవండి, చదివితే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఒక 20 మంది కూడా సక్సెస్ అయినా హ్యాపీ. అంటే ఎందుకంటున్నా అంటే లైఫ్ అనేది నేను కూడా అంటే చాలా తక్కువ అంటే కింది స్థాయికి వెళ్ళి వచ్చిన, ఇవాళ తహసీల్దార్గా ఉన్నా నా లైఫ్ చేంజ్ అయిందంటే కారణం ఏంటంటే చదివే. రూపాయి డబ్బులు పెట్టుబడి ఎక్కడ లేదు. నేను కూడా అంటే బిలో పవర్టీ లైన్ అక్కడి నుంచి వచ్చినాను, డబ్బు విలువ తెలుసు. అంటే అందరు ఏమనుకుంటారంటే డబ్బు ఉన్న వాళ్ళు చదువుకుంటేనే అన్నీ వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం రావనుకుంటారు. ఒక్క చదువుకుంటే మాత్రం మీ లైఫ్ మొత్తం మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే చిన్నప్పుడు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం మా చుట్టాలలో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ చాలా తేడా ఉంది ఇప్పటికీ అప్పటికి. ఎందుకు అంటే కారణం పొజిషన్. ఎవరైనా సరే మన మాట చెప్పింది వినాలంటే ఒకటి డబ్బు ఉండాలి, లేదంటే పదవి ఉండాలి. పదవి అంటే పొలిటికల్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు. డబ్బు అంటే ప్రైవేట్గా కష్టపడి సంపాదించుకోవాలి. ఈ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఓన్లీ ఉన్న ఒకటే ఒక మనకు మార్గం ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకున్న మార్గం ఏంటంటే చదువు. మీరు చదువుతోని మీ లైఫ్లో ఏదైనా సాధించవచ్చు. బయట ఉన్న ప్రపంచం నుంచి భయపడకండి పిల్లలు. మీరు నిజంగా సిన్సియర్గా చదువుతారంటే మీరు ఆర్మూర్లో ఉండి ఐఏఎస్ కూడా కావచ్చు, ఐపీఎస్ కూడా కావచ్చు, అంత బాగుంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు 10th క్లాస్ అంటున్నారు కాబట్టి 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా ముందున్నాయి. మంచిగా చదవండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసినప్పుడు మీ లైఫ్ మీ చేతిలోకి వస్తుంది. ఎవరో చెప్తున్నారని చదవకండి, మీరు సొంతంగా చదువుకోండి. ఇప్పుడు మన ఆర్మూర్లోనే అన్నీ ఉన్నాయి, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అట్లాంటిది మీ తల్లిదండ్రులకు ఒకవేళ ఆలోచన ఉన్నా కానీ నా అడ్వైజ్ ఏంటంటే దాన్ని పక్కన పెట్టండి, మీ డబ్బులు సేవ్ చేసుకోండి. మీరు ఈ మండల స్థాయిని మంచిగా చదువుకొని ఉపయోగించుకొని మీరు ఒకవేళ అంటే కరెక్ట్గా ఉపయోగించుకుంటే మీ లైఫ్ కూడా సెట్ అవుతుంది. అది ఒకటి ఆలోచించండి, తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను. ధన్యవాదాలు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. చుట్టుపక్కలలో విద్యార్థులు ఎలా ఉంటారంటే అమ్మ మా ఫ్రెండ్ నారాయణలో అడ్మిషన్ అయిందంట, నేను కూడా ఎక్కించుకుంటాను. ఎంతసేపు ఎదుటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తామే తప్ప మన దగ్గర నాలెడ్జ్ ఎంత ఉంది, మనం ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నాం, ఎక్కడ చదివితే మనం ముందుకెళ్తామన్న ఆలోచన ఇప్పుడు విద్యార్థులకు లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చే రీల్స్, టీవీలు అన్నీ చూసి ఎవరో ఎదుటి వాళ్ళని చూసి ముందుకెళ్తున్నారు తప్ప తన బలాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీ దగ్గరికి మన ఏరియాలోకి అంతగా మించి నారాయణ శ్రీ చైతన్యకు మించి స్టాఫ్ని తీసుకొస్తా అని చెప్పి ఈ పేరెంట్స్ అంటే చాలామంది తల్లిదండ్రుల యొక్క ఆలోచనలను తీసుకొని క్షత్రియ యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇక్కడ ఎలాంటి స్వార్థం లేదు బేట, కేవలం ఒకటే స్వార్థం, మీకు విద్యను అందించాలన్న స్వార్థం అంతే. సాధారణంగా హైదరాబాద్లో చదువుతున్న వాళ్ళు 3-4 లక్షల రూపాయలు పెట్టి చదువుతున్నారు, కానీ అక్కడ కేవలం 2 ర్యాంకులు మాత్రమే చూపిస్తున్నారు. దాని వెనుకపోయిన చాలామంది విద్యార్థుల ర్యాంకులు లేవు, ఏమీ లేవు. అదే ఆలోచనతోనే పుట్టింది. ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వద్దు, తక్కువ ఫీజు పెట్టి ఎందుకు మన విద్యార్థుల ముందు తీసుకెళ్ళొద్దు అన్న ఆలోచనతో పుట్టిందే ఇక్కడ. కాబట్టి మీ ఆలోచన చండి తీసేయండి. సాగర్ చెప్పినట్టు మీలో ఉన్న ఒక బలం ఎక్కడ పెడితే చదివితే ముందుకెళ్తామన్న ఆలోచనకు మాత్రమే పునాది వేయండి. అలాంటి రోజే మీ తల్లిదండ్రులకు ఒక మంచి బహుమతి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేగాని హైదరాబాద్లో చదివితేనే చదువు కాదు, ఎక్కడ చదవాలి ముఖ్యం కాదన్న, మనం ఎంత ముందుకెళ్ళమనేది ముఖ్యం. సాధారణంగా మీకు అర్థమైనట్టు చెప్తాను, మహేష్ బాబు డైరెక్ట్ ఎప్పుడు వచ్చాం కాదన్న, బుల్లెట్ దిగిందా లేదనేదే ముఖ్యం.
కాబట్టి మనం ఎక్కడ చదవమనేది ముఖ్యం కాదు, మనం ఎంత చదవమనేది ముఖ్యం. హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళు చదువుకుంటారు, మనలో ఉన్న విద్యను ఇక్కడే ఉండి చదివితే చదువుకుంటారు. మరి కుంటారా అది మీ భవిష్యత్తుకి మీ ఆలోచనకే వదిలేస్తున్నాం. నెక్స్ట్ మై జూనియర్ కాలేజ్ స్టాఫ్ హార్డ్ వర్కింగ్ అండ్ వివేక్ రెడ్డి యొక్క కాన్సన్ట్రేషన్ వల్లనే ఇవాళ జేఈ మెయిన్స్లో మరి 97% వివేక్ రెడ్డి సాధించారు. కాబట్టి ఒకసారి మనం వివేక్ రెడ్డి గారికి అట్లాగే వాళ్ళ ఫాదర్కి ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్. అందరికీ నాకు కొంచెం చల్లగా ఉన్నది కాబట్టి మంచిగా మాట్లాడదు, అయినా సరే ట్రై చేస్తా. అంటే ఏసీ ఉన్నది కదా, కొంచెం బాగా చల్లగా ఉన్నది. ముందే మళ్ళీ నాకు స్టేజ్ ఫియర్ బాగా ఎక్కువ కాబట్టి కష్టమే. స్పెషల్ ఏం చేయలేదు, జస్ట్ సిలబస్ చూసుకున్నా, ఏమేమి ఉన్నాయని చూసుకున్నా, మా నాన్న చెప్పినట్టే జస్ట్ లెసన్స్ చూసినా, ఏ లెసన్స్ ఉన్నాయి, ఎట్లా చదువుకోవాలా అంతే. జస్ట్ ప్రతిదానికి టైం స్ప్లిట్ చేసి చదువుకున్న తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అంటే ఇట్లా ట్రై చేసిన. తప్పైతే ఎందుకు తప్పైంది, కరెక్ట్ అయితే హ్యాపీ, ఇంకేం లేదు అంతే. జస్ట్ అట్లనే పోయినా రాసిన. అండ్ ఈసారి నాకు 97 వచ్చినాయి, అంత ఇంత మంచిగా హ్యాపీ ఉన్నారు. కానీ నాకైతే అస్సలు లేదు, ఏదో రావాలి నాకు. దానికంటే తక్కువ వస్తే అస్సలు హ్యాపీగా ఉందా. ఈసారి ఏదో మంచిగా రాయాలి, నెక్స్ట్ టైం అయితే పక్కా చెప్తున్నా A1 వస్తుంది అంతే. ఇది అంత ఎక్కువ ఏం కాదు, మీరు అందరూ ఎక్కువ ఆలోచిస్తున్నారు. 97% అంటే ఒక 30-40 వేల మంది నా ముంగట ఉన్నారు, అదేమంత పెద్ద విషయం కాదు. నెక్స్ట్ టైం అయితే మంచిగా రాస్తా, అందరు మంచిగా చదువుకోరు. ఇంటర్ అయిపోతుంది, వాళ్ళు ఏమున్నది మీరు కూడా సొంతంగా కొంచెం చేసుకోవాలి. ఎందుకంటే క్లాస్లో అందరు ఉంటారు, మీ క్లాస్ వాళ్ళు అందరు. ఇప్పుడు మీ స్కూల్లోనే క్లాస్లో 30-40 మంది ఉంటారు, అందరూ ఒకటిలా చదువుతారా? చదవరు. ఎందుకంటే టీచర్ ఒకటి చెప్తే సరిపోదు, మనకు కూడా సొంతంగా ఉండాలా. లోపల నుంచి, బయట నుంచి రాదు అది. లోపల నుంచి నేను చదువుకోవాలా, నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలా, నాకు అంటే మంచి పొజిషన్ ఉండాలా, పెద్ద తర్వాత నేను ఏం కావాలనుకుంటే అది కావాలా అని ఇట్లా ఉంటే లోపల 100% అవుతారు. జస్ట్ వీళ్ళు ఉండాలా, దానికోసం కరెక్ట్గా ఏంటంటే ఏమంటారు, వీళ్ళు ఉండాలా. ఇంకా దానికోసం కరెక్ట్ ఇట్లా వేలా అవ్వాలా. జస్ట్ దానికోసం అయితే నేను టీచర్స్ వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు మీకు పక్క. ఆగిపోవడం కొంచెం ఆయనకి బాధ అనిపించింది, కానీ సెకండ్ అటెంప్ట్లో ఖచ్చితంగా 99 కొడతాడు, 100% కొడతాడు. ఓకే, కంగ్రాట్స్. మనందరికీ మార్గదర్శనం చేయడానికి శ్రీ భాస్కర్ రెడ్డి గారు వచ్చారు, దిశానిర్దేశం ఇస్తారు. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే విచ్చేసిన శ్రీ భాస్కర్ రెడ్డి గారికి, శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, సంధ్య గారు, జ్యోతి గారు, వేదికపై ఉన్నటువంటి యొక్క మల్లేష్ రెడ్డి గారు, ఎంఆర్ఓ, గౌరవ స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు, మరి మిగతా స్కూల్స్ యొక్క ఫ్యాకల్టీ, నా సంస్థల యొక్క ఫ్యాకల్టీ, మీ అందరూ కూడాను నమస్సులు తెలుపుతూ, స్టూడెంట్స్ అందరూ కూడాను నా మనసారా ఆశీర్వాదాలు. ఈరోజు మల్లేష్ గారు చాలా బాగా విషయాలు చెప్పారు. శ్రీధర్ గారు మీకు ఉదాహరణతో చెప్తారు. జీవితంలో కుటుంబం యొక్క పరిస్థితులు మారాలంటే చదువు ఒక్కటే రెమెడీ. చదువు కనుక కుటుంబంలో రానట్టయితే, మీ యొక్క స్థితి నుండి డ్రాప్ అయినట్టయితే, మళ్ళీ మీ కుటుంబంలో మీ జూనియర్స్ లేకుండా మీ యొక్క తరం రావడానికి వాళ్ళకి అదృష్టం కొద్ది చదువు అప్పితే, మీరు చదివిస్తే వాళ్ళు ప్రయోజకులు కావడానికి 25 కనీసం సంవత్సరం కావాలి. 1 జనరేషన్ యూజ్, ఒక జనరేషన్ మొత్తం పోతుంది. ఇక్కడ ఉన్నవాళ్ళు బహుశా అందరూ పల్లెల వాళ్ళే. 99% అంతా కూడా పల్లె నుంచి వచ్చిన వాళ్ళే. ఊహించండి, మీ యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి చూడండి, కుటుంబం యొక్క స్థితిగతులు ఒక్కసారి చూడండి. ఆ స్థాయి నుంచి ఇంకా పైకి రావాలంటే ఓవర్ రైట్ రాలేము మనం. రాత్రికి రాత్రి పెద్దోళ్ళం కాలం, పదవులు రావు, పైసలు రావు, ఆస్తులు రావు.
కఠోరమైనటువంటి యొక్క ఇష్టమైనటువంటి యొక్క పని చదువు మాత్రమే. ఏ ఇంట్లోనైతే ఏ కుటుంబంలోనైతే సరస్వతి ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. పెద్ద పెద్ద రాజులు సామ్రాజ్యాలు కరోడ్పతులు అందరూ కూడాను ఇవాళ చాలా మంది చాలా రోడ్ల మీద కనబడతా ఉంటారు డబ్బులు లేక ఆస్తులు పోయి. కారణం దే లాస్ట్ క్యారెక్టర్, దే లాస్ట్ క్రెడిబిలిటీ ఇన్ ది సొసైటీ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ లేని చదువు లేనటువంటి సభ్యులు ఆ కుటుంబంలో ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఎక్కడైతే సిన్సియారిటీ క్యారెక్టర్ ఉండి నిష్ఠతో చదువుకున్నారో అటువంటి కుటుంబాలు చాలా ఎత్తుగా ఎదిగిన కళ్ళ ముందర చుట్టాం మల్లేశ్వరి గారు 10 సంవత్సరాల తర్వాత. ఇది మామూలు విషయం కాదు. చదువు 10th ఆపేసిన తర్వాత 10 సంవత్సరాలకు ఖచ్చితంగా నేను సాధించాలని చెప్పేసి మళ్ళీ చదువు దూర విద్యగా అభ్యసించి ఎంఆర్ఓ అయిందంటే ఎంత నిష్ఠ ఉందో చూడండి. ఒకవేళ కనుక మీ తరంలో మీరు డ్రాప్ అయితే, ఆ చదువును మానేస్తే, అమ్మాయిలు అయితే తొందరపడి పేరెంట్స్ పెళ్లి చేస్తే ఏం చేస్తారు మీరు? ఇంటర్ తర్వాత మళ్ళీ అనేక గ్రామాల్లో ఇళ్ళలో బిల్డింగ్ చుడతారు. బిల్డింగ్ చుట్టే పరిస్థితి. అనేక గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటాం. ఆ స్థితే ఉంటుంది చింతాంతం. మీ కుటుంబంలో అదే కనుక జరిగితే మళ్ళీ మీ కుటుంబంలో సభ్యులు పెళ్ళైతే పిల్లలు ఉంటే మళ్ళీ 20-30 కావాలి. మీ ద్వారా మీ కుటుంబానికి చేసేటువంటి మేలు చెప్పండి. సింపుల్ లైఫ్, మామూలు లైఫ్. మళ్ళీ సంథింగ్ చేంజ్ యూ షుడ్ టేక్. మీ ద్వారా మీ కుటుంబంలో లేకుంటే మీరు కాబోయేటువంటి కుటుంబ సభ్యుల్లో కోడలుగా ఆ ఇంటికి పోతే మీ ద్వారా ఆధారం కావాలి. కుటుంబానికి నాలెడ్జ్ పరంగా, స్థాయి పరంగా, ఆర్థిక పరంగా మీరు ఆధారం కావాలి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. దానికి ఒకటే వికల్పం, ఓన్లీ రెమెడీ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్. రెండవది, మా బంధువులో కర్నూలు మా బంధువులు ఒక కుటుంబానికి 3 కూతురు కొడుకున్నారు. జస్ట్ 8x8, 8 feet or 9 feet by 9 feet చిన్న సింగిల్ రూమ్. రోజు కూలిపోతాడు ఆయన. కూలిపోయి ఆ 4 పిల్లల్ని భార్యని సాకుతాడు. గవర్నమెంట్ పక్కన ఉన్నటువంటి ఒక స్లమ్ లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు వితౌట్ ఫీజు. గవర్నమెంట్ స్కూల్. ఆ ఇంట్లో ఏమైంది తెలుసా? ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3 డాక్టర్లు, బిఏఎంఎస్, ఆర్ఎంపీ గారు సుమా డాక్టర్ అంటే అందరూ ఎంబీబీఎస్, ఎండిఎంఎస్. ఎట్లా సాధ్యమైంది? సింపుల్ 8x8 9x8 రూమ్ లో పెరిగినారు. నేను అసలు యాక్చువల్గా మా అల్లుడికి చెప్పాను, వాళ్ళ ఫోటో తెప్పియబ్బా అని చెప్పి చూపిద్దాం దీంట్లో అని చెప్పి, వాళ్ళ ఇల్లు చూపిద్దామని. వండర్! ఎట్లా సాధ్యమైంది? జస్ట్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ యొక్క నిబంధన చదువు పట్ల మీకు కూడా అటువంటి అవకాశాలు కల్పించడానికి క్షత్రియ కార్యక్రమం గుర్తుపెట్టుకోండి. ఇది ఈ కాలేజ్ కేవలం సర్టిఫికేట్ పంచడానికి మాత్రం కాదు. ఈ కాలేజ్ కేవలం మిమ్మల్ని ఎగ్జామ్ కండక్ట్ చేసి బోర్డు ద్వారా సర్టిఫికేట్ లో పాస్ చేయించడం కాదు. ఈ బోర్డు మీద చూడండి, క్షత్రియ కాలేజ్ పైన ఏముంది? ఉన్నత విద్య. ఇటేముంది? ఉన్నత విద్య ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిత్వం లేకుంటే ఆ విద్యకు అర్థం లేకుంటుంది. మళ్ళా both should share in the same line of all. Character lost, everything lost. చాలా మంది ఉన్నారు. డాక్టర్లు చదువుకున్నారు, కానీ డాక్టర్లు కూడాను ఎన్నో తప్పులు చేస్తున్న సంగతి మనం ఇందులో మాట్లాడతాం. క్యారెక్టర్ కుదరలేదు అందరు కాదు. చాలా మంది
పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఇంజనీర్ అయినా ఐఐటి ఉన్నారు. టైం వస్తే ఆ క్యారెక్టర్ లేని కాలంగా చేతిలో బంధువులు పడుతున్న బాబులు ఆ రకంగా ఆ జీవితాన్ని ఏ రకంగా సార్థకత చేసుకుంటాం మనం? సమాజం గౌరవిస్తుంది అటువంటి వాళ్ళను. సో ఉన్నత విద్య కావాలి, పరిపూర్ణ వ్యక్తిత్వం, క్యారెక్టర్ కావాలి. అది మా లక్ష్యం. క్షత్రియ కాదు. బహుశా అదే కారణంగా వచ్చి ఈ యొక్క ప్రాంతంలో గౌరవ పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడ 2001 నుండి ఈ యొక్క ప్రాంతంలో కంటిన్యూస్ గా ప్రజలకు అభిమానం పొందుతూ పేరెంట్స్ యొక్క మద్దతు లభిస్తూ దాని కారణంగా క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ యొక్క చుట్టుపక్కల సుమారు 25 కాలేజ్ క్లోజ్ అయినాయి. ఇంజనీరింగ్ కాలేజ్ క్షత్రియ లేబడి పెరుగుతా ఉంది. మా యొక్క నిష్ట, మా టీచర్ యొక్క కష్టం, ఆ టీచర్ యొక్క జిద్దుతో పిల్లలకు న్యాయం చేసే ప్రక్రియ ఇవన్నీ కూడా మాకు సాధ్యం కాబట్టి పిలవండి. ఆ జూనియర్ కాలేజ్ కూడా పెట్టినప్పుడు మమ్మల్ని ఎగతా చేస్తారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు 64 చైతన్యంతో ఏం పోటీ పెట్టుకుంటాం. పులి చూసినాక వాటర్ పెట్టుకున్నట్టయితే అజాపూర్ ఎవరైనా ఆగుతారు. ఇంకా ఆర్మూర్లో అంటే కారెచ్చుకొని హైదరాబాద్ పోతారు, డబ్బులు వెళ్తారు, అక్కడ అడ్మిషన్ తీసుకుంటారు అని. నా కాన్సెప్ట్ బహుశా భాస్కర్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఒక 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడితే సేమ్ ట్యాగ్ వాళ్ళు చెప్తారు. అన్నింటికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి విద్య ఇవ్వాలనే లక్ష్యంతో ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్థాయికి రావడానికి ముఖ్యమైన కారణం నాకు చెప్తాను. మా క్షత్రియ జూనియర్ కాలేజ్ ఈ ధైర్యం చేయడానికి క్షత్రియ జూనియర్ కాలేజ్ 2010 నుండి ఇప్పటిదాకా మా టీచర్స్ అందరు కూడాను చాలా కష్టపడ్డారు. భలే వాళ్ళకి శాలరీ తక్కువనే కావచ్చు. హైదరాబాద్ ఉండే శాలరీ మేము ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ 3 లక్షలు ఇస్తా ఉన్నారు, 4 లక్షలు ఇస్తా ఉన్నారు, 6 లక్షలు ఇస్తా ఉన్నారు. ఇక్కడ జస్ట్ పీనట్స్ 35,000-40,000 ఆ యొక్క కాలేజ్ జూనియర్ కాలేజ్. బట్ స్టిల్ వీఆర్ గెటింగ్ నెంబర్ ఆఫ్ మోర్ అండ్ మోర్ అడ్మిషన్ దేర్. అండ్ ఎవ్రీ ఇయర్ ఇంతకుముందు చేసిన ఎవ్రీ ఇయర్ MBA సీట్లు వస్తూ ఉన్నాయి, NITలో వస్తూ ఉన్నాయి. అలాగే టాప్ కాలేజ్లో ర్యాంకు ఉన్నటువంటి కాలేజ్లో సీట్లు వస్తూ ఉన్నాయి. కారణం డెంటల్ సీట్స్ వస్తూ ఉన్నాయి, BA MBS BDS ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కారణం మా టీచర్స్ దో మీకు సర్వీస్ పిండి కొద్దిగా ఉంటే ఫీజు తక్కువ, సర్వీస్ తక్కువ ఉంటాయి. సో ఇంకా ఆస్పిరేషన్ ఈ ప్రాంతంలో సీనా డెఫినెట్ గా మీరు చేయగలుగుతారు. వై డోంట్ యు ఓపెన్ అనదర్ ఇన్స్టిట్యూషన్? హైదరాబాద్ లో చదవాలన్న కోరిక ఉన్న వాళ్ళను ఇక్కడ ఎందుకు కాపాలి, మైగ్రేషన్ ఎందుకు కాపాలి? చూసాం రోజు ఒక ఆత్మహత్య అవుతా ఉన్నాయి అమ్మాయిలు, రోజు ఒక ఇన్సిడెంట్ కనబడతా ఉన్నాయి. పెద్ద పెద్ద కాలేజ్ యాజమాన్యం కేసులు ఎత్తుకపోతా ఉన్నారు. మల్లాడి కాలేజ్ యాజమాన్యం మొత్తం ఒక కేసులు ఎత్తుకున్నారు. ఎందుకో వీడియోగ్రఫీ తీసిన ఎవరు పంపం. ఈ రకంగా అనేక ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. మా అమ్మాయిలకు న్యాయం జరగడం మీ మంచి కాలేజీలో పెట్టండి, మేము హైదరాబాద్ పంపేయడానికి సిద్ధంగా లేము అని సలహాలు ఇవ్వడానికి కారణంగా బాగా మేమంతా ఆలోచించి మా కుటుంబం ఆలోచించి కొద్దిగా రిస్క్ అయినా పర్వాలేదు ఒక AC క్యాంపస్ ఓపెన్ చేయదు. ఈ పక్క బిల్డింగ్, ఈ బిల్డింగ్ వెనకాల ఒక పక్క బిల్డింగ్ కంప్లీట్ అయింది. AC క్యాంపస్ తక్కువ ఫీజుతో ఇంటర్మీడియట్ చాలు చేయాలి. దట్టు IITA లక్ష్యం, నీటే లక్ష్యంగా ప్రజలకు అందుబాటు. సో దానికి పరిచయం చేయాలి కాలేజ్. ₹1,00,00,000 నారాయణ చైతన్య లాగా యాడ్ ఇచ్చి ఆస్పిరెంట్స్ యొక్క సీట్లు పొందడం కాదు. మా తత్వాన్ని, మా మనస్తత్వాన్ని, మా ఆలోచనలు మీ అందరితో షేర్ చేసుకోండి. గౌరవ పేరెంట్స్ ని మా అభిప్రాయాన్ని, మా ఆలోచన షేర్ చేయాలనే ఉద్దేశంతో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి మెరిట్ స్టూడెంట్స్ కి కన్సెషన్ ఇవ్వడానికి ఒక నిర్ణయం. గౌరవ పేరెంట్స్ కూడా మా ఆలోచన విన్నట్టయితే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఏముంది లేదు, దూరం పొందండి. సో ఆ రకంగా కన్విన్స్ అయ్యి మా దగ్గరికి వస్తా ఉంటారని విశ్వాసం నాకు. మొన్న మా కాలేజ్లో, మా స్కూల్లో 64 మంది స్టూడెంట్స్ 10th క్లాస్
సిబిఎస్ఈ సెకండ్ బ్యాచ్ చెప్పి థర్డ్ బ్యాచ్ నేను చెప్పారు అవుతా ఉన్నాను. సిబిఎస్ఈ 64 మంది నాకు తెలిసి ఇప్పటికే మోర్ దెన్ 40 స్టూడెంట్స్ హ్యావ్ గివెన్ దేర్ కన్సెంట్. పేరెంట్స్ వచ్చినారు 40 మంది పేరెంట్స్ వచ్చినారు ఇటువంటి మీటింగ్కి. ఓన్లీ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ కానీ 42 మంది 45 మంది పేరెంట్స్ సిద్ధమైనారు. మా పిల్లల్ని ఇక్కడ చేయిస్తాం సార్. హ్యాట్స్ ఆఫ్ ఆ పేరెంట్స్ అన్నారు కూడా ధన్యవాదాలు. అలాగే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను, ఎవరో చూసి మనం మారం చేయడం కాదు. మన స్థితి ఏంటి, మనం ఏ రకంగా చదువుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. స్వయం క్రమశిక్షణ నీకు మనకు కావాలి. అది లేకుంటే ఏం సాధించలేదు. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకు నాణ్యమైన విద్య దేశంలో ఎక్కడ ఉన్నా మంచి ఫ్యాకల్టీ, ఈ ఫ్యాకల్టీతో పాటు ఇంకా ఇంకోటి తీసుకొస్తా మీకు బాగా చెప్తున్నా. మాకు మార్గదర్శకులుగా భాస్కర్ రెడ్డి గారు, శ్రీధర్ గారు తోడైనారు. డెఫినెట్ గా మంచి టీం దేశంలో ఎక్కడ ఉన్నా. ఇప్పుడు స్కూల్లో కూడా ఇక్కడ వాళ్ళు మాత్రమే లేదు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ టాలెంటెడ్ వాళ్ళని పికప్ చేసి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు చాలా మంది. యూపీ నుంచి ఉన్నారు. మా వైస్ ప్రిన్సిపల్ ఉన్నారు ఇక్కడ. జోష్ణ గారు లక్నో నుంచి వచ్చినారు. ప్లీజ్ స్టాండ్ అప్. లక్నో నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినారు. అయోధ్య పక్కన ఇక్కడ పనిచేస్తున్నారు. ఒరిస్సా నుంచి ఇద్దరు ఉన్నారు. ఒరిస్సా కృష్ణ ఇదే. హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి రాజేష్ ఉన్నాడు ఇక్కడ. ఖమ్మం నుంచి ప్రిన్సిపల్ గత 14 సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్ గా నాయసార్ గారు పనిచేస్తా ఉన్నారు. కలకత్తా నుంచి శ్రీజ ఉన్నది. ఇంకా ఒరిస్సా నుంచి ఇంకో అమ్మాయి ఉన్నది. ఏం పేరు? శుభలక్ష్మి. ఇట్లా అనేక మంది గుడ్ టీచర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా జూమ్ మీటింగ్ పెట్టి మళ్ళీ కాన్ఫరెన్స్ చేసి మళ్ళీ డెమో ఇచ్చి పిల్లలు వాళ్ళు బాగా చెప్తూ మాకు ఇష్టమైన మధ్యనే మనీష్ అనే అబ్బాయి వచ్చాడు. ఇక్కడ ఉన్నారు మనీష్. ఎక్సలెంట్ టీచర్. కొత్తగా జూమ్ సెలెక్ట్ చేస్తారు ప్రిన్సిపాల్ సార్. ఈ రకంగా నిరంతర ప్రయత్నం చేస్తున్నాం మంచి ఫ్యాకల్టీ కోసం. ఆ మంచి ఎక్కడ నుంచి? యూపీ నుంచా? వారణాసి, యూపీ. ఈ రకంగా మంచి చేయాలి. ఆర్మూర్ పేరు నిలబెట్టాలి. ఆర్మూర్లో మంచి విద్యా సంస్థను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతో తక్కువ ఖర్చు. మీరు ఆలోచించండి. పేరెంట్స్ ఉన్నారు కొందరు. మీరు పిల్లల మీద ప్రేమతోని ఆ అనుయాయంతో హైదరాబాద్ చేస్తారు. డబ్బు ఫస్ట్ ఎక్క అవుతుంది. నాలాగా ఇట్లా ఇంటరాక్ట్ కాదు ఎవరితో. వాళ్ళ యాజమాన్యం. రెండవది మీరు పని వదులుకొని నెలకోసారి పోవాలి హైదరాబాద్. మీ పని వదులుకోవాలంటే రోజు 2000 3000 సంపాదన మొత్తం వదులుకోవాలి. ఒక ఆరోగ్య డాక్టర్ అంతా 1000 రూపాయలు సంపాదిస్తారు. అది పోతే ఆ 1000 రూపాయలు ఇన్కమ్ పోతుంది. రెండోది కాలేజ్కి పోయినందుకు 5,000 ఖర్చు. పోతే వట్టిగా వేస్తామా? బాగా అంటది పాప తల్లి అంటది. రాగా అది కాకపోతే సికింద్రాబాద్ షాపింగ్ చేసిపోదామంటే రాగా ఇంకొక 5,000 ఒక్క షాపింగ్. ఈ రకంగా అనేక అనుకోనటువంటి ఖర్చులు ఇన్వైట్ అవుతాయి. ఇన్వైట్ చేస్తే ఆ ఖర్చులని కూడా ఆ ఖర్చులు లెక్కేస్తే ఇట్ గోస్ టు మోర్ దెన్ 4 lakh per annum. 4 lakh బాగా ఆ ఫీజులో ఉన్నటువంటి తక్కువ ఫీజు ఇక్కడ చేయడం బాగా అన్నది స్టూడెంట్స్ ఆలోచించాలి. గవర్నమెంట్ పేరెంట్స్ ఆలోచించాలి. నేను మాట ఇచ్చిన మీ అందరూ క్వాలిటీలో కాంప్రమైజ్ కాదు. పిల్లలకు న్యాయం చేస్తాం మేము. బంగారు భవిష్యత్తుకు బాటలు ఆర్మించబోదం కావాలి. పిలాని అన్నది చాలా చిన్న ఊరు. బిడ్స్ అనగానే పిలాని పేరుకు వస్తుంది. ఎందుకు? అందరిగా పర్యటన. కోట అన్న చిన్న జిల్లా హెడ్ క్వార్టర్ రాజస్థాన్. కోట ఇంజనీర్ కోసం, ఐఐటి ఇంజనీర్ కోసం కోట చిన్న ఊరు. అట్లాంటి పేరు ఆర్మూర్కి ఎందుకు రావద్దని నేను ఆలోచన. ఆర్మూర్ కూడాను ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో పేరు నిలబడేలా చేయాలని లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యంలో కొద్ది దూరం సక్సెస్ అవుతూ వచ్చినాం. ఈ యొక్క ఇంటర్మీడియట్ ఛాలెంజ్ యొక్క ఇండియా వారితో ధైర్యమైన నిర్ణయంతో ఈ ప్రయాణాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్తాం. మీకు మాట ఇస్తున్నాం. పిల్లలందరికీ గౌరవ పేరెంట్స్ అందరికీ కూడా సహకరించండి, ఆలోచించండి, బలవంతం కాదు. డెఫినెట్ గా మంచి లక్ష్యంతో కేవలం బట్టి కొట్టేటువంటి చదువు మాత్రమే కాదు. ఇక్కడ
ఆ విషయంలో చాలా బాగా చెప్తారు భాస్కర్ గారు. ఏ రకంగా ఫ్రీ వాతావరణంలో పేరెంట్ టీచరు మరియు స్టూడెంట్ కలిసి ఫ్రెండ్స్ లాగా ఉండి చదువుకుంటారో ఆ విషయాన్ని చెప్తారు. మీరందరూ కూడా మేము పిలువగానే టీచర్స్ మేము పిలువగానే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి పంపించినందుకు వారికి ధన్యవాదాలు మనసారా. వచ్చినట్టు పంపినటువంటి పేరెంట్స్కి ధన్యవాదాలు. మీ అందరికీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఫైనల్ గా నేను జూనియర్ కాలేజ్ మా టీంని మెచ్చుకోక ఉండలేదు. వాళ్ళ కష్టంతో ఇవాళ ఈ స్థాయికి వచ్చాం. ధైర్యం చేసి ఇంకొక ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ముందు వారి కారణం వాళ్ళే. వారందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతా. స్టాఫ్ మెంబర్స్ హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేషన్ గుర్తు చేశారు. చాలా సంతోషం సార్. మీ మాటలతో ఇంకా రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ముందు కూడా పనిచేయడానికి ప్రయత్నం చేశాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ స్పీచ్ ఆఫ్ టుడే లిస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ భాస్కర్ రెడ్డి సార్ గారు. మరి సార్ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ భాస్కర్ రెడ్డి సార్. సార్ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ మండల్ ఎంఈఓ ఆఫ్ నాగిరెడ్డిపేట. మరి బురద నుంచే కమలం వికసిస్తుంది, మట్టిలో నుంచే మాణిక్యాలు వస్తాయి అన్నట్టుగా నిలువెత్తు నిదర్శనం మన భాస్కర్ రెడ్డి సార్ గారు. ఎందుకంటే చాలా ఒక చిన్న ధని కార్మిక కుటుంబం నుంచి చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోని అంచెలంచెలుగా ఎదుగుతూ మరి ప్రజెంట్ మండల్ ఎంఈఓగా సారు విద్యలో రకరకాలైనటువంటి మెలకువలతోని తన సేవలు కొనసాగిస్తున్నాడు. అంతేకాకుండా మరి మనకు ఒక జాబ్ వచ్చిందంటే సరిపోదు, ఇంకా ఎంతో చేయాలి, ఇంకేదో చేయాలి అనేటువంటి ఒక తపనతో దృఢ సంకల్పంతో మరి విద్యా సంస్థల యొక్క నాణ్యతను పరిశోధించడానికి మరి సుదీర్ఘ కాలం నుంచి తన యొక్క మిత్రుడైనటువంటి శ్రీధర్ బొల్లవరం గారితో టైఅప్ అయి మరి టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినటువంటి సార్తో మరి విజయవంతంగా ప్రతిష్టాన్ అనే ఉద్దేశంతో సార్ గారు పనిచేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ నేపథ్యంతో ఒక గొప్ప దేశభక్తుడుగా కూడా ఈ యొక్క స్వధర్మ సంఘటన పేరిట కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు అంతేకాకుండా దేశభక్తి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క స్వధర్మ సంఘటన అనేటువంటి ఒక చాలా మంచి కార్యక్రమం మన గీతలో కూడా ఉంది. స్వధర్మ నిధనం శ్రేయే పరధర్మం భయావహ అని. అంటే ఎవరి ధర్మం వాళ్ళకు గొప్పది కాబట్టి ఆ ధర్మాన్ని ఒకవైపు తను విద్యా సేవలు కొనసాగిస్తూనే తన ధర్మాన్ని కూడా కాపాడుకోవడానికి ధర్మానికి సంబంధించినటువంటి దానిలో ఎంఈఓ అండ్ ఒక ధర్మ సంస్థాపన కోసం కృషి చేసేటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒక గొప్ప దేశభక్తుడు. ఎందుకంటే దేశభక్తి అనేది మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న దేశభక్తి అనేది ఉండాలి. ద కంట్రీ ఫస్ట్, ద ఫ్యామిలీ. చైర్మన్ గారు అంజాపల్లి శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ గారు లక్ష్మీనారాయణ గారు, కరస్పాండెంట్ దేవేందర్ గారు, ట్రెజరర్ గంగాధర్ గారు, ప్రిన్సిపాల్ క్షత్రియ జూనియర్ గారు నాగేశ్వర్ గారు, స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహాచారి గారు, ఎంఆర్ఓ గారు మల్లేష్ రెడ్డి గారు, సంధ్యా మేడం గారు, సిఇఓ ప్రతిష్టాన్ శ్రీధర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. వారందరూ కూడా నమస్కారం తీసుకుంటాము. డెఫినెట్గా 30-40 నిమిషాలు అయిపోయేసరికి డెఫినెట్గా మీ జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవడం కోసం ఒక అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నాను. దయచేసి 30-40 నిమిషాల సమయం ఏంటి, కొంచెం ఇంటరాక్షన్ లాగా చేద్దాం. మైక్ ఉందండి, ఇంకొకటి నేను ఒక 2-3 విషయాలుగా నేను మాట్లాడతాను. ముందు ఒకటి చెప్పండి. ఇంతకుముందు యాక్చువల్లీ రావడానికి ఒక నేపథ్యం చెప్పాలి. నేను నిన్న 5-6 రోజుల క్రితం మా మామయ్య గారు చనిపోయారు. యాక్చువల్లీ నిన్న వెళ్ళాల్సినప్పుడు సార్ నేను సాయంత్రం వెళ్ళినప్పుడు శ్రీనివాస్ సార్ ఫోన్ చేశారు. యాక్చువల్లీ వారు నన్ను చూడలేదు, నేను వారిని టీవీలో చూశాను, వారు యూట్యూబ్లో చూశారు అంతే. నిన్నే ఫస్ట్ ఫోన్ కాల్ పరిచయము. దాంతో సరే చాలా విషయాలు చెప్పిన తర్వాత చాలా ముఖ్యమైనది అనిపించి అది క్యాన్సిల్ చేసుకొని నిన్న నైట్ కామారెడ్డి స్టే చేసి వచ్చాను. నేను ఒక ఇంతకుముందు అబ్బాయికి ఏదో మాట్లాడాడు కదా, ఎంత పర్సెంట్ వెళ్ళదు సార్? 90. ఒక విషయం చెప్తాను, 97.75 వచ్చింది. నేను యాక్చువల్గా కెరీర్ కౌన్సిలర్ కూడా. మీరు ఎన్ఐటీసీ గురించి చాలా బాగా మాట్లాడారు తహసీల్దార్ గారు. దాదాపు తెలంగాణ ఏపీలో ఐఐటి ఎన్ఐటి త్రిపుల్ వచ్చిన వాళ్ళలో కనీసం 75% మంది ప్రత్యక్షంగా నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకోను లేదా నా ఛానల్లో చూసి మాత్రం నిర్ణయాలు తీసుకున్నాను. తెలంగాణ ఏపీగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నారు? ఢిల్లీ, బాంబే, పూణే, గల్ఫ్ కంట్రీస్,
సో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఐఐటి ఎన్ఐటి సంబంధించి నా వీడియోలు చూస్తారు. మీరు కావాలంటే సమయం నుండి ఎస్బీఆర్ టాక్స్ అని టైప్ చేస్తూ వస్తుంది. మీ పేరెంట్స్ కానీ మీకు ఇంటర్మీడియట్ కానీ స్కూలింగ్ కానీ ఇంజనీరింగ్ కానీ జాబ్స్ కానీ కెరీర్ కానీ ప్లేస్మెంట్స్ కూడా అన్నిటికి సంబంధించిన సమాచారం వస్తుంది. ఎస్బీఆర్ స్పేస్ TALKS చేస్తూ వస్తుంది. 97.757 అన్నారు కదా, మీరు బహుశా హైదరాబాద్లో నాకు తెలిసినంత కనీసం ఒక 300-400 కాలేజెస్ ఉంటాయి. అంటే ఒకటే చైతన్య కావచ్చు, 50 బ్రాంచ్ ఉంటే నారాయణ కావచ్చు, 50 అట్లా లెక్క పెడితే బహుశా 300 నుంచి 400 మంది కాలేజెస్ ఉంటాయి ఈజీగా. అంటే ఒక్కొక్క దానికి ఒక కాలేజ్ భావిస్తే 97.75 కంటే బెటర్ ర్యాంక్స్ ఒక బ్రాంచ్కి ఎన్ని వచ్చి ఉంటాయి గెసేయండి. అది ప్రశ్న అర్థమవుతుందా మీకు? 300 కాలేజ్ సెంటర్స్ ఉంటుంటాయి బ్రాంచెస్. దాని 97.7 కంటే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఒక బ్రాంచ్కి ఎంతమంది ఉంటారు హైదరాబాద్? ఎవరైనా చెప్పండి, ఎవరైనా స్టూడెంట్స్? సగటుగా 97.7 కంటే ఎక్కువ పర్సెంట్ బెటర్ పర్సెంట్ వచ్చిన బ్రాంచెస్ ఎన్ని ఉంటాయి? ఏదో ఒక బ్రాంచ్కి ఎంతమందికి వస్తుంది చెప్పగలుగుతారు ఎవరైనా? బహుశా 300-400 బ్రాంచ్లో 97.7కి వచ్చిన వాళ్ళ కంటే బెటర్గా వచ్చినాయి. మ్యాక్సిమంగా 50 కంటే ఎక్కువ ఉన్నాయి. 50 కంటే ఎక్కువ సెంటర్స్ 97.7 కంటే ఎక్కువ ఉండవు. సగటుగా 97.7 కంటే ఒక్క సెంటర్కి ఎంతమంది వస్తున్నట్టు వచ్చిన వాటిలో కూడా 1, 2, 3, 4, మ్యాక్సిమంగా 5. అందరూ టాపర్ తీసుకుపోయి చైనా బ్యాచ్ పెట్టేది అవి పక్కన పెట్టండి. నార్మల్ శాంపుల్ తీస్తే 97.7 కంటే బెటర్ ర్యాంక్స్ వచ్చిన స్టూడెంట్స్ 250 మందికి 97.7 కంటే కిందనే ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్ కాలేజీల మర్మము నాకు తెలిసినంత వరకు ఇంకా వేరే వాళ్ళకి ఎవరు చెప్పినా స్పష్టంగా అయిపోతుంది. తెలుగు రాష్ట్రాలు అనేక కాలేజెస్ మేము విజిట్ చేశాం, అనేక మంది ఫ్యాకల్టీస్ తెలుసు, ఏ కాలంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఎంత రిజల్ట్స్ వచ్చినాయో మాకు తెలుసు. మా డాటా కూడా చాలా వాటిలో మేము పబ్లిక్ చేస్తుంటాం, కొన్ని కాన్ఫిడెన్షియల్ ఉంచుతుంటాం. పాయింట్ అర్థమవుతుంది మీకు? 97.74 కంటే మీరు చాలామంది చిన్నగా కనిపిస్తుంది. సగటు అంటే ఏ స్టూడెంట్ అయినా అడ్మిషన్ తీసుకునేటువంటి కాలేజెస్లో 75% కాలేజెస్కి ఈ పర్సెంటేజ్ కూడా హైదరాబాద్లో రాదు. ఎవరైనా ఇక్కడ ఛాలెంజ్ చేశారు. శ్రీ చైతన్య నారాయణ మరొకటి, మీరు నా ఛానల్ ఓపెన్ చేస్తే శ్రీ చైతన్య నారాయణ ఎస్బీఆర్ టాక్స్ ఉంటుంటే ఒక 100 వీడియోలు వస్తాయి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీ చైతన్య నారాయణ అని చెప్పి ఎస్బీఆర్ టాక్స్ అని కొట్టించండి యూట్యూబ్ ఛానల్లో 100 పైన వీడియోలు ఉంటాయి. ఒక వీడియోలో హాస్పిటల్ బెడ్ మీద ఉండి చేస్తే 85,000 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడొచ్చు. శ్రీ చైతన్య నారాయణ విచ్ ఈజ్ బెటర్, టైటిల్ శ్రీ చైతన్య నారాయణ విచ్ ఈజ్ బెటర్. ఎస్బీఆర్ టాక్స్ ఉంటుంటే 84,000-85,000 వ్యూస్ ఉంటే హాస్పిటల్ బెడ్ మీద నుంచి వీడియో కూడా అట్లే ఉంటుంది. ఆ వీడియోలో ఒకసారి నేను ఒక దాంట్లో ఏమన్నానంటే ఓవరాల్గా 2 వేస్ట్ అనేది నా సారాంశం. కానీ నారాయణ కంటే శ్రీ చైతన్య మేనేజ్మెంట్ విషయంలో ఫుడ్ విషయంలో కాస్త బెటర్ అని ఒక వర్డ్ అన్నాను. ఒక నిమిషం, ఒక 30 సెకండ్స్ బిట్ ఉంటుంది, మీరు చూస్తే దొరుకుతుంది. ఆ బిట్టును ఇదే శ్రీ చైతన్య వాళ్ళకి ఎంత భయంలో ఉన్నారు చూడండి. ఇదే శ్రీ చైతన్య వాళ్ళు ఆ బిట్టు 30 సెకండ్లో 40 సెకండ్లు ఉన్న బిట్టుని కట్ చేసి శ్రీ చైతన్య చైర్మన్ బిఎస్ రావు చనిపోయారు వారు, శ్రీ చైతన్య చైర్మన్. ఆయన పంపితే శ్రీ చైతన్య నారాయణ శ్రీ చైతన్య సంబంధించిన చైర్మన్ వాళ్ళ ఏజిఎం నుంచి 15 రోజులు వరుస ఫోన్ చేసి మా గురించి మీరు కొంచెం మంచిగా చెప్పండి, మీకు ఎన్ని డబ్బులు అయినా ఇస్తామని చెప్పేసి నాకు 15 రోజులు ఆఫర్ పెట్టాను. నాతో ఫోటోలు దిగారు, సన్మానం చేశారు శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్లో. నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, డబ్బుల కోసం చెప్పేదైతే శ్రీ చైతన్య నారాయణ నుంచే మాట్లాడేవాడిని. మీకు ఏది ఉందో మంచి చదువు చెప్పే ఉద్దేశం లేదు, నాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేరు. కాబట్టి ఏది వాస్తవమో అది చెప్తాను. మీరు ఒక్కసారి నేనేమో వాటిని ఏం తిట్టలేదు. మరి శ్రీ చైతన్య నారాయణ ర్యాంకులు రావట్లేదు అంటే డెఫినెట్గా ర్యాంకులు వస్తున్నాయి. అది ర్యాంకులు రాలేదంటే అబద్ధం. కానీ సుమారుగా శ్రీ చైతన్య నారాయణ నుంచే మొత్తం 14 లక్షల మంది అప్లై చేస్తారు. సుమారు చాలా మందికి తెలుసో తెలీదో, జేఈ అప్లై చేసే వాళ్ళు సుమారుగా 14 లక్షల మంది అప్లై చేస్తారు. కనీసము శ్రీ చైతన్య నారాయణ చదువుకున్న వాళ్ళు అప్లై చేసే సంఖ్యనే 2 లక్షల పైచలకు ఉంటుంది. అర్థమవుతుందా మీకు?
2 అంటే దాదాపు సుమారుగా 15% జేఈ అప్లై చేసేవాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళు అప్లై చేస్తున్నారు. అంటే ర్యాంకులు ఎంత రావాలి మీకు? 15% ర్యాంకులు రావాలి కదా అప్లై చేసేవాళ్ళు. మీకు అర్థమవుతుందని చెప్పేది. శ్రీ చైతన్య నుంచి 15% అప్లై చేస్తే ఎన్ని ర్యాంకులు రావాలి? 15% ర్యాంకులు రావాలి. అంత సహజం అదే కదా. బహుశా 15% కంటే తక్కువ ర్యాంకులే వస్తుంది. మీరు సోకాలు చిన్న సంస్థలు స్టార్ట్ చేస్తారు. బహుశా రేపు ఒక వీడియో వస్తుంది, రేపు నా ఛానల్ ఓపెన్ చేస్తే హైదరాబాద్లో అప్కమింగ్ కాలేజీలకు ర్యాంకులు ఎంత వచ్చాయని చెప్పి వీడియో వస్తుంది, పబ్లిష్ అవుతుంది. బహుశా ఈరోజు సాయంత్రం అవుతుంది పబ్లిష్. కొన్ని ఇట్లాంటి వర్ధమాన కాలేజెస్ కొన్ని ఉన్నాయి. అంటే ఎవరైతే శ్రీ చైతన్య పోకుండా ఆల్టర్నేట్గా కష్టపడి డెవలప్ చేసినటువంటి కాలేజెస్, మన చైర్మన్ సార్ లాంటివి, క్షత్రియ లాంటి కాలేజెస్ హైదరాబాద్ ఉన్నాయి. అంటే వాళ్లకు ఎంత మంది ఉన్నారో మీరంతా మాత్రం తెలుసుకుంటారు. అంత పర్సెంట్ సీట్లు కాకుండా అప్కమింగ్ కాలేజెస్కు కనీసం 3 రెట్లు ఎక్కువ సీట్లు వస్తాయి. అంటే ఉదాహరణకు అంటే మన స్ట్రెంత్ ప్రకారం ర్యాంకులు పోల్చాలి. 2 లక్షల మంది ఉన్నప్పుడు సీట్లు రావడం అనేది సహజంగా 30,000 మంది దాదాపు. అంటే దాదాపు 15% అంటే మీకు ఉండే సీట్లలో 15% సీట్లు రావాలి. కానీ అప్కమింగ్ కాలేజెస్లో వచ్చేటువంటి సీట్ల సంఖ్య స్ట్రాటజీ కంపేర్ చేస్తే శ్రీ చైతన్యనారాయణలకు వచ్చేటువంటి ర్యాంకుల కంటే 3 రెట్లు ఎక్కువ ర్యాంకులు అప్కమింగ్ కాలేజ్కి వస్తుంది. ఇదే రియాలిటీ. మీరు కావాలంటే మీకు సంబంధించినటువంటి వీడియో చూడండి, మీకు ర్యాంక్స్ పంపుతాను. చాలామంది అనుకుంటారు హైదరాబాద్లో టాప్ కాలేజ్ కొన్ని ఉంటాయి, మంచి కాలేజెస్. శ్రీ చైతన్యనారాయణ కాకుండా మంచి కాలేజెస్, ఐఐటిఎన్స్, ఐఎమ్స్ డెవలప్ చేసిన కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజెస్లో మీకు చాలా మంచి కాలేజెస్, ఐఐటిఎస్ టీచర్స్లో చాలా మంచిగా ఉన్నాయి. దాంట్లో కూడా ఒక బ్రాంచ్తో పోలిస్తే 97.7 కంటే ఎక్కువ వచ్చినవి. సగటు ఒక బ్రాంచ్లో 1-2 మాత్రమే ఉన్నాయి. ఆ పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఆల్టర్నేటివ్ ఉంటే అద్భుతమైనటువంటి కాలేజీలో హైదరాబాద్లో 2.5 లక్షలు 3 లక్షల ఫీ తీసుకునే వాటిల్లో చాలా మంచివి, మంచి ఐఐటిఎన్స్ 10-15 ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి మద్రాసు టీచ్ చేసే వాటిలో కూడా ఒక సెంటర్కు 97.7 కంటే ఎక్కువ వచ్చినవి 1 లేదా 2 ఉన్నాయి. వాటిలో కూడా కొన్ని బ్రాంచెస్లో 97.7 రాని బ్రాంచెస్ కూడా సోకాల్ గుడ్ కాలేజెస్లో ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఒక కాలేజీలో 100 మంది ఐఐటి బహుశా కోచింగ్ తీసుకుంటారు. ఇక్కడ 100 మందిలో ఏమన్నా 2 ఐఐటి వచ్చింది, 4 NIT వచ్చింది అనుకుంటాం. 100 మందిలో 5 సీట్లు రావడం అంటే చాలా గొప్ప విషయం. చాలా మందికి ఆ విషయం తెలియదు. 14 లక్షల మంది రాస్తే సుమారుగా 15,000 ఐఐటి సీట్లు ఉన్నాయి, 20-25,000 NIT సీట్లు ఉన్నాయి, 10-12,000 TRIIT సీట్లు ఉన్నాయి. మిగతా GFDలో చాలా వరకు ప్రాధాన్యత. మొత్తం సీట్లు సుమారు 50,000. 14 లక్షల 50,000 అంటే సుమారుగా 3%. అంటే మనకి NIT, IIT, TRIIT సీట్లు రావాలంటే 100లో 3కి మాత్రమే సాధ్యము. రిజర్వేషన్ లేనట్టయితే ఓసీ వాళ్ళకైతే 100లో 1 లేదా 2 మాత్రమే సీట్లు వస్తాయి. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటే 100కు 1 లేదా 2 సీట్లు వస్తే ఓసీ వాళ్ళకు, రిజర్వేషన్తో కంటే 3-4 సీట్లు వస్తే అది మంచి సీట్స్ కింద వచ్చిన లెక్క. 100లో 10 సీట్లు వచ్చినట్టయితే అది చాలా గొప్ప విషయం. 100లో 10 సీట్లు 15 సీట్ల కంటే వచ్చేటువంటి ఏ కాలేజీలో ఉద్దేశం. చాలా మంది తెలియక మీకు ర్యాంక్ రాకుంటే క్షత్రియ రిజల్ట్స్ చాలా మంది ర్యాంక్ రాని వాళ్ళు ఉన్నారు. క్షత్రియ కాలేజీ కాదు, ఫిడ్జీలోకి వెళ్ళినా 8 లక్షల ఫీజు అంటే ఫిడ్జీలోకి వెళ్ళినా కూడా ర్యాంక్ రాని వాళ్ళే కనిపిస్తాం మీకు. ఎందుకంటే ర్యాంకులు వచ్చేది 3%, 97% మందికి రాదు. కాబట్టి ఎక్కడో ఒకరికి వచ్చిందంటే ఎక్కడికొకరికి మాత్రమే సీట్లు వస్తాయి. అది రియాలిటీ. రెండే విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదాహరణకు ఒక శాటిలైట్ పంపాలి. భారతదేశం శాటిలైట్ పంపలేదు చాలా సంవత్సరాలు. లేదా చంద్రుడిని ఏరాలి, లేదా మీకు వివిధ గ్రహాలకు వెళ్ళడానికి మనకు ప్రయోగాలు జరుగుతున్నాయి. లేదా కొత్త ఎలక్ట్రికల్ కారు లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి డ్రైవర్లెస్ కారు తయారు చేయాలి. ఏం కావాలి మీకు? చాలా టెక్నాలజీ కావాలి. ఎస్ ఆర్ నో? కానీ ఒక ర్యాంక్ తీసుకోవడానికి ఏం కావాలి చెప్పండి? ఎవరైనా అమ్మాయిలు చెప్పాలి. ఐఐటి ఫస్ట్ ర్యాంక్ కావాలని తీసుకోవాలంటే ఏం కావాలి చెప్పండి? లేదా మెడిసిన్ నీట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకోవాలంటే ఏం కావాలి?
నేను చెప్తాను, ఒక డ్రైవర్లెస్ కార్ రావాలి, ఒక రాకెట్ పంపాలని, కూడా శాటిలైట్ పంపాలంటే చాలా టెక్నాలజీ కావాలి, లైసెన్సింగ్ కావాలి, చాలా రకాల సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. సో చాలా మల్టీ డిసిప్లిన్ సైన్సెస్ అది చాలా డిఫికల్ట్. రైట్? ఐఐటి నీట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే ఏం కావాలి? ఎవరన్నా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నేను అడిగే ప్రశ్న, ఐఐటి కానీ నీట్ కానీ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే ఏం కావాలి చెప్పగలుగుతారు ఎవరన్నా? ఎవరైనా అబ్బాయిలు లేదా అమ్మాయిలు చెప్పండి అమ్మా. అక్కని చెప్పండి. చెప్పండి. పోనీ ఏం కావాలని చెప్తాను. ఐఐటి నీట్ సాధించాలి, హైదరాబాద్ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి, కోటా వెళ్ళాలి. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎక్కడ చదవచ్చు? రైట్. ఐఐటి నీట్ సాధించాలంటే శ్రీ చైతన్యనారాయణలో చదవాలి. ఎస్ ఆర్ నో? ఎందుకు? ఎక్కడ చదివితే మరి ఎందుకు రావట్లేదు? ఎందుకు చదవలేదు? అక్కడ వదిలికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బేసిక్గా ఇవన్నీ ఏంటి? చైతన్య, నారాయణ, ఫిర్జీ, ఆకాశ్, రిజొనెన్స్, బన్సల్, నైన్, నానో, క్షత్రియ, అల్ఫోర్స్, ఇవన్నీ ఏంటి అసలు? ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నిజానికి ట్యూషన్ సెంటర్స్. ఇవన్నీ కాలేజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. వదిలేండి వినండి. ఇవన్నీ ఏంటి? ట్యూషన్ సెంటర్స్. ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్, అఫ్ కోర్స్ ట్యూషన్ సెంటర్ ఇన్స్టిట్యూషనే, కానీ బేసిక్గా వాటి నేచర్ ఏంటంటే ట్యూషన్ సెంటర్ కిందనే వాటి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ట్యూషన్ సెంటర్కి ఏం కావాలి? ట్యూషన్ మాస్టర్ బాగుండాలి, కొంచెం తెలివి అయినా కష్టపడే స్టూడెంట్ రావాలి, అంతే కదా. వాళ్ళకు ఉండడం కోసం వచ్చిన రూమ్ ఉండాలి, బతకడం కోసం కాస్త రుచికరమైన కాస్త ఆరోగ్యకర ఫుడ్ కావాలి, అంతేనా? ఎస్ ఆర్ నో? అంటే ఒక మంచి టీచరు, మంచి స్టూడెంట్ ఉన్నట్టయితే ఎక్కడైనా, ఏ ప్రాంతంలోనైనా, ఏ కాలేజ్ అయినా కూడా ఎవరైనా ఆల్ ఇండియా ఫస్ట్ సాధించదు. ఉదాహరణకు చండీగఢ్లో ఎవ్వరికీ తెలియని ఊరు పేరు సంస్థ 50 మందికి 60 మంది కోచింగ్ ఇస్తే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. దాన్ని చాలా పెద్ద డబ్బులు ఇచ్చి శ్రీ చైతన్య కొనుక్కొని తర్వాత ర్యాంక్స్ వాళ్ళు వేసుకున్నాను. నాకు గుర్తుంటుంది, లక్ష్య దాని పేరు, లక్ష్య. కాబట్టి ఏ ఊర్లోనైనా కూడా సరైన టీచర్స్ ఉన్నట్టయితే, సరైన స్టూడెంట్స్ ఉన్నట్టయితే ర్యాంక్ రావడం సాధ్యమే. ఇది టెక్నాలజీకి సంబంధించింది కాదు, ఇది పట్టణానికి సంబంధించింది కాదు, ఇది బ్రాండ్కి సంబంధించినటువంటిది కాదు. ఇది కేవలం టీచర్లకు, స్టూడెంట్కి సంబంధించినటువంటి అంశం. చాలా వరకు చెప్పాలంటారు. సార్ చెప్పారు, రాజగోపాల్ శ్రీనివాస్ సార్, కోటా అనేది చిన్న డిస్టిక్ అనుకోండి, అల్పూర్ కంటే కాస్త పెద్దది. నిజామాబాద్ కంటే చిన్నది, వెళ్ళాను 3 రోజులున్నా. నిజామాబాద్ కంటే చిన్నది, ఆర్మూర్ కంటే పెద్దది. కోటా అనేది పక్కా ఇంటికి వచ్చిందంట, ఐటీ ఇంటికి వచ్చిందంట. దానికి ఆదాయం, జిల్లా ఆదాయం హైయెస్ట్ వచ్చేది వాళ్ళు కట్టే ట్యాక్స్. కాబట్టి ఏ పట్టణంలోనైనా కూడా, ఏ కోచింగ్ సెంటర్లో అయినా కూడా అద్భుతమైనటువంటి కోచింగ్ సాధ్యం. చాలా వరకు హైదరాబాద్లో సమస్య ఏంటంటే 90% ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో నాసి రకం, 10% వరకు మాత్రమే ఉత్తమమైనవి ఉన్నాయి. మీరు ఒకవేళ 3 లక్షలు కట్టి చైతన్యంలో, నారాయణలో, మరొక దాంట్లో చదివినా మీరు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. మీరు టాప్ బ్యాచ్లో, టాప్ బ్రాంచ్లో, టాప్ బ్యాచ్లో ఉంటే మీకు న్యాయం జరుగుతుంది ఎంతో కొంత. అంటే దాదాపు 90-95% మందికి నాసి రకమైనటువంటి ఫ్యాకల్టీ పిన్ చేయబడుతుంది. 90-95% మందికి. చాలా మందికి మీకు మీ క్లాస్లో ఎంతమంది ఉంటారు నార్మల్గా? శ్రీ చైతన్యనారాయణ బ్యాచ్ తెలుసా మీకు? 80 మంది పర్ బ్రాంచ్. కోటాలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్, బన్సల్ లాంటి ఇన్స్టిట్యూషన్లో 200 నుంచి 300 మంది ఒక సెక్షన్లో ఉంటారు.
ఇప్పుడు చాలా మంది బన్సల్ కోటా రకరకాల పేరు బీఆర్ఓ ఫోన్ చేస్తున్నారు. మీకు కూడా హైదరాబాద్ కోటాలు అయితే 200 నుంచి 300 సింగిల్ సెక్షన్లు ఉంటారు. మైకులు ఇంత పెద్ద హాల్లో టీచ్ చేస్తారు. ఇట్లాంటి హాల్లో బహిరంగ సభ లాంటివి. శ్రీ చైతన్యలో సగటుగా 70 నుంచి 80 మంది పర్ క్లాస్ వెళ్తుంటారు. ర్యాంక్ రావడం డెఫినెట్ ర్యాంక్ వస్తాయి. ఎవరికి వస్తున్నాయి అంటే వారు ముందే డబ్బులు పెట్టి కొనుక్కొని లేదా వాళ్ళ స్కూల్ ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఇచ్చి వాళ్ళందరినీ ఒక మాదాపూర్లో ఒక స్థావరంలో అక్కడ అందరిలో 100 మందిలో 200 మంది వాళ్ళను చాలా స్పెసిఫిక్గా చైనా బ్యాచ్ అంటారు. అట్లాంటి వాటిలో మనకి ర్యాంకులు వస్తున్నాయి. కానీ చాలా మంది సఫర్ అయ్యేది మీరు ర్యాంకులు వచ్చే వాళ్ళ సంఖ్య చూస్తున్నారు తప్ప దాని వెనుక డిప్రెస్ అయిన వాళ్ళు, కాన్ఫిడెన్స్ కోల్పోయిన వాళ్ళు, జీవితమంతా ఎందుకు పనికిరాని వాళ్ళు అనుకునే భావనతోటి చాలా వరకు జీవితానికి మొత్తం కాన్ఫిడెన్స్ కోల్పోయి లైఫ్ లాంగ్ పనికిరాని వాళ్ళుగా జరిగేటువంటి చాలా వరకు ఆ వ్యవస్థలు ఇప్పుడు కాదు లాస్ట్ 5 years వచ్చిన వీడియోని మీరు చూడండి. అంటే అది ఒక జనరేషన్ ట్రబుల్ చేస్తుంది. అంటే నేనేమంటారు సక్సెస్ అంటే ర్యాంక్ కోసం సక్సెస్ కాదు. ఆ 2 సంవత్సరాల నుండి మన ప్రయాణము, మనం నేర్చుకున్నది, మన అనుభూతి, మన మెచ్యూరిటీ, మనం టీచర్స్ ద్వారా ఉండే ఇన్స్పిరేషన్, మన విలువలు, మన ఆరోగ్యం ఇదంతా జరగడం సక్సెస్. చాలామంది అంటే ర్యాంక్ కోసం సక్సెస్, ర్యాంక్ ఫెయిల్ కాదు. మన కాన్ఫిడెన్స్ కోల్పోతే ఫెయిల్యూర్, మన ఫుడ్ సరిగ్గా లేకుండా అనారోగ్యం పాలైతే ఫెయిల్యూర్, మనం ఇంకొకరికంటే తక్కువ అనుకుంటే ఫెయిల్యూర్, మన జీవితం ఎందుకు పనికిరాను అనుకుంటే ఫెయిల్యూర్, మన ర్యాంక్ రాకపోయినా సక్సెస్ ఉంటుంది. ఉదాహరణకు లాస్ట్ ఆ విషయం ఒక 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఐఐటీలు 13-14,000 సీట్లే ఉన్నాయి. ఎన్ఐటీలు అవన్నీ కలిపినప్పుడు 50,000 సీట్లు ఉన్నాయి. కానీ 50,000 మంది మాత్రమే సక్సెస్ అయినారా మీరు ఇంజనీరింగ్లో? చాలా మంది సక్సెస్ అయ్యారు. చాలా మంది చూస్తే చిన్న బహుశా క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళిన వాళ్ళు అమెరికాలో ఉంటారు, ఇంగ్లాండ్లో ఉంటారు, చాలా పెద్ద స్థాయిలో ఉంటారు. మీకు సత్యనారాయణ తెలుసా? సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలుసా? మైక్రోసాఫ్ట్ కంపెనీ తెలుసా? మైక్రోసాఫ్ట్ CEO ఎక్కడ చదువుకున్నాడు అతను? మణిపాల్లో చదువుకున్నాడు. మణిపాల్ అనేది కర్ణాటక ఉడిపి దగ్గర. మణిపాల్ ఒక IIT రాలే, NIT రాలే, ఎంసెట్ రాలే. సుందర్ పిచ్చే తెలుసా? సుందర్ పిచ్చే IIT చదువుకున్నాడు కానీ కన్ఫర్షన్ చదువుకున్నా. IIT ఖరగ్పూర్లో మెట్లర్ చదువుకున్నాడు, గూగుల్ CEO. అదే విషయంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తి ఉన్నారు కదా, సుధామూర్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ NIE మైసూర్ చదువుకుంది, నార్మల్ కాలేజ్. మీకు ఎంపీ కూడా అయింది. ఇప్పుడు బీజేపీ రాష్ట్రపతి కూడా ఎంపీ ఇచ్చింది. సుధామూర్తి చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ చదివే వాళ్ళ అమ్మాయిలు మొత్తంలో ఇంజనీరింగ్లో ఒక్కటే అమ్మాయి, మొత్తం కాలేజీలో ఒక్కటే అమ్మాయి. టాయిలెట్ గర్ల్స్ టాయిలెట్ లేకుండా బాయ్స్ టాయిలెట్కి వెళ్ళేదాన్ని, టాయిలెట్స్ లేక. నార్మల్ కాలేజ్ చదువుకున్నది. ఇన్ఫోసిస్ పైనీర్ సాఫ్ట్వేర్కు అని కూడా IIT చదువుకోలేదు, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాడు. కాబట్టి IIT వస్తేనే సక్సెస్, IIT రాకుండా ఫెయిల్ అనేది కూడా లేదు. ఒకసారి కరోనా తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ చాలా పెరిగిన తర్వాత రకరకాల ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉంది. ఎవరు మీరు ఇంట్లో కూర్చొని ఇక్కడ ఈ ఆర్మూర్ కాదు, ఆదిలాబాద్లో గుడిహాకంలో చదువుకొని కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే మీరు అక్కడ కూర్చొని మీరు IIT బాంబే కంటే బెటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, బెటర్ కోడ్ రాయొచ్చు, అంతకంటే అద్భుత స్థితికి వెళ్ళొచ్చు. ఇంట్లో కూర్చొని కోడ్ సంపాదించవచ్చు. ఆ టెక్నాలజీ వచ్చేసి ప్రపంచం. కాబట్టి ఒకప్పటిలాగా కాలేజీ పోవాలి, హైదరాబాద్ పోవాలి, బాంబే పోవాలి, ఢిల్లీ. ఒకసారి ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ మారిపోయిన తర్వాత మొత్తం ప్రపంచ స్వరూపం మారింది. ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సిద్దిపేటలో ఒక అతను ఉండే సివిల్ ఇంజనీరింగ్లో చదివి 4 ఏళ్ళలో ఏ ఉద్యోగం రాక ట్రాక్టర్ పని, ఇసుక పని చేస్తున్నాడు. అతను గుర్తించి నెక్స్ట్ వే వాళ్ళు అతనికి నెక్స్ట్ వే వాళ్ళ ఫౌండర్ వాళ్ళ నాన్న త్రివిక్రమ్ అని, వాళ్ళ నాన్న దుర్గారెడ్డి గారు ఉంటాడు, వాళ్ళకి కనిపెట్టి ఎంత రైట్లు చేస్తున్నాం అని చెప్తే అతన్ని ఆ నెక్స్ట్ వేలో మీకు అప్పుడు కర్నూలు ఆఫ్లైన్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్ ఉంది. ఒక 6 నెలలు కోచింగ్ ఇచ్చారు వాళ్ళు. 40,000 30,000 కట్టుకున్నారు. ఆ కోచింగ్ వస్తే 40 lakhs జాబ్ వచ్చింది. ఆ రోజు చెప్పింది 7 నెలల క్రితం వచ్చింది. 40 lakhs ప్యాకేజ్. 4 ఏళ్ళు చదువు పని చేసి ఇసుక పని చేసిన వాళ్ళకి 40 lakhs ప్యాకేజ్ వచ్చింది. నార్మల్ ఇంతకంటే రిమోట్ ఏరియాటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా 40 లక్షల ప్లేస్మెంట్ వచ్చిన వాళ్ళు చాలా మంది జస్ట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు అనేక మంది ఇంజనీరింగ్ కాలేజీలకు టైప్ అవుతున్నారు. కాబట్టి IITలోనో NITలో చదువుతుంది అద్భుతంగా. IITలో కూడా అద్భుతాలు. నా కొడుకు IITలో చదువుతున్నాను, కంప్యూటర్ సైన్స్. కాబట్టి దాని అద్భుతాలు ఏం లేవు. సాఫ్ట్వేర్ సంబంధించి వెళ్ళదలుచుకున్నట్టయితే కోర్ విషయంలో కొంత బెటర్, కానీ సాఫ్ట్వేర్ వెళ్ళదలుచుకున్నట్టయితే మీకు ఏ కాలేజీలో ఎక్కడ చదువుకున్నా కూడా
మీరు ఐఐటి బాంబేకి వెళ్ళే స్థాయికి మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్లో ఒక సిస్టమే చేసుకుంటారు. కోట్లకు సొఫిస్టికేటెడ్ ల్యాబ్స్ అవసరం లేదు. మీరు మాస్టర్ చదవాల్సిన అవసరం లేదు, పిహెచ్డీ చదవాల్సిన. ఆన్లైన్లో చాలా ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది, చాలా చాలా సమాచారం ఉంది, యూట్యూబ్లో చాలా సమాచారం ఉంది. కాబట్టి సక్సెస్ అంటే సీట్ రావడం మాత్రమే కాదు, లైఫ్ కరెక్ట్గా ఉంచడం. ఇంటర్మీడియట్ ఎండేజ్ చదివిన తర్వాత వాళ్ళు తిట్టే తిట్లకు, పెట్టే శాపనార్థాలకు, చేసే అవమానాలకు మీరు ఎందుకు పనికిరావు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఆట నడుపుకో, లేకుంటే మీ నాన్నకు నువ్వు భారం అయిపోయి, ఇవన్నీ మాటలతో చాలా మంది సూసైడ్ చేసుకోండి. హైదరాబాద్లో 1,00,000 స్క్వేర్ ఫీట్లు, ₹1,00,000 స్క్వేర్ ఫీట్ కట్టేటువంటి బిల్డింగ్ కూడా తీసుకున్నారు. ₹1,00,000 స్క్వేర్ ఫీట్ అంటే ఇంత భవనం కట్టాలంటే బహుశా ₹1,00,00,000 అంటే ఇవ్వాల్సి వస్తాయి హైదరాబాద్. మీ మ్యాక్స్ 40-50% రెంట్, కనీసం 30% రెంట్ ఫీజు కట్టి మీరు కట్టే ఫీజు 30% రెంట్ పోతుంది. ఫీ ఎందుకు ఎక్కువ ఉంది అంటే మీరు బాగా అద్భుతం టీచర్ చెప్తారు కదా, అద్భుతం టీచర్స్ ఉండేవి కూడా ఉన్నాయి, కానీ దానికి 30% రెంట్కే అవుతుంది కాస్ట్. దానివల్ల మీ ఫీ ఎక్కువైంది. ఇంతకుసారి బాగా చెప్పారు ఎంత ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది చూసాను. కాబట్టి నేనేదో వారు నాకు పరిచయం కూడా లేదు, ఇదే ఫస్ట్ మీకు వచ్చేది చూడమే, ఒకటేసారి ఫోన్లో మాట్లాడినా నేను ఏదో క్షత్రియ అవుతుంది అద్భుతం చెప్పడం లేదు. కానీ హైదరాబాద్లో కూడా దాదాపు 80%-70% ఇంజనీరింగ్ నాన్ అటెండ్ ఉన్నాయి. మీరు 15-20 కాలేజీలు తీస్తే మిగతా అంతా చాలా స్థాయి తక్కువైనాయి. ఇంటర్మీడియట్ కాలంలో కూడా అదే పరిస్థితి, స్కూల్స్ కూడా అదే. చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, ఇంటర్మీడియట్ కోసం మంచి స్కూల్ చెప్పండి, హైదరాబాద్ రెసిడెన్షియల్ అంటే మంచి స్కూల్ ఏం లేదు, ఉన్నది నేను చెప్తుంటాను. హైదరాబాద్ అంటే అద్భుతం లేదండి. యాక్చువల్గా చాలా వరకు హార్వర్డ్ ఎక్కడుంది అమెరికాలో, వరల్డ్స్ నెంబర్ యూనివర్సిటీ ఇంటీరియర్లో ఉంది. స్టాన్ఫోర్డ్ ఎక్కడుంది, ఇండియాలో బెస్ట్ స్కూల్స్ ఇంతకుముందు శ్రీనివాసన్ మాట్లాడుకున్నాం. డూన్ పబ్లిక్ స్కూల్ ఎక్కడ డెహ్రాడూన్ సిటీ కాదు, వెళ్ళిన డెహ్రాడూన్. రిషివార్ స్కూల్ ఎక్కడుంది, మదనపల్లి చిత్తూరులోని హార్స్లీ హిల్స్లో గుట్టలలో ఉంది. రామశంకర్ దియోగర్ ఎక్కడుంది, జార్ఖండ్లో చిన్న గ్రామంలో ఉంది. కోట ఎక్కడుంది, చిన్న ఊరు. కాబట్టి సిటీ పెద్దగా ఇన్స్టిట్యూషన్ మంచిగా ఉంటుంది అనేది ఒక మిథ్య మాత్రమే. సిటీ ఒక ఇన్స్టిట్యూషన్ మంచిగా ఉండాలంటే డైరెక్టరు, వాళ్ళ ఫిలాసఫీ, వాళ్ళ టీచర్స్, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఇక్కడికి వచ్చినప్పుడు చాలా స్టాండ్ అయ్యాం. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కాలేజీలో లేదు. ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా చాలా చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పారు, నేను స్కూల్ కూడా చూస్తున్నాను వచ్చిన తర్వాత. కాబట్టి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, పేదరికము కొంత అడ్డు కాదని చెప్పడానికి వీల్లేదు. పేదరికం అడ్డు కాదని చెప్తారు, ఎంతో కొంత అడ్డే, కానీ అధిగమించవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో మంచి ఉన్నంతలో మంచి స్కూల్ చేయడం ద్వారా, మంచి కాలేజ్ చేయడం ద్వారా డెఫినెట్గా పేదరికాన్ని అధిగమించవచ్చు. పెద్ద సిటీస్ పోయే అవకాశం అధిగమించవచ్చు. మంచి ఆరోగ్యంగా హ్యాపీగా మీరు చదువుకోవడానికి అవకాశం ఉంది. సార్తో నేను మాట్లాడడానికి దీనికంటే ముందు 2 రకాల నేను ఏదలుచుకున్నటువంటి ఐఐటీ నీట్ అక్కడికి ఒకటి అద్భుతమైన ఫ్యాకల్టీ తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి కానీ మిగతా దేశంలో టాప్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి పెట్టడము. రెండవది లేదా హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ ఇన్స్టిట్యూట్ తోటి టైఅప్ చేయడం. రెండింటిలో ఏది స్టూడెంట్స్కి వెళ్ళిపోతుందో దాని మార్గాన్ని తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వారు నాకు చాలాసార్లు టీవీలో డిబేట్లో చూశాను. వారు ఆ సంఘ అభిమాని, ఆ హిందూ భావజాలము, ఆర్ఎస్ఎస్ అభిమాని. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చిన. సో మా చిత్తశుద్ధి ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది ఒక గొప్ప సంస్థ అవుతుంది. రానున్న క్రమంలో ఆర్మూరు ఒక పెద్ద విద్యా రాజధాని అవుతుంది. మంచి స్కూళ్ళు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అన్నీ ఉన్నాయి. వాటికి మాకు సంబంధించిన సహకారం ఫ్యాకల్టీ విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ, వాళ్ళకి సంబంధించిన నలుగురికి దీని గురించి చెప్పడం కానీ అనేక విషయాలు జరుగుతుంది. దూరపు నునుపు కూడా కాదు, అసలు దూరపు కొండలు చాలా అధ్వానంగా ఉంటాయి. హైదరాబాద్లో 90% అధ్వానమైన ఎడ్యుకేషన్, చాలా దురలవాట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్లో చాలా కొద్దిగా మంచి సంస్థలు ఉన్నాయి. కానీ ఆ మంచి సంస్థల్లో సమాన స్థాయిలో తీసుకురావచ్చు. మంచి ఫ్యాకల్టీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది, పొల్యూషన్ లేని వాతావరణం ఉంది, మంచి హిస్టరీ ఉంది, మంచి విలువలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అనుభవం ఉంది, వారి మంచి పెద్ద నెట్వర్క్ ఉంది వాళ్ళకి. అంతా ఉన్న తర్వాత ఓన్లీ కావాల్సిందంటే ఇంకొకటి మంచి ఫ్యాకల్టీ. ఆ మంచి ఫ్యాకల్టీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు, ఖర్చు ఉంటే సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అవకాశం వినియోగించుకోండి. అందరికీ మీకు శుభం కలుగుగాక. ధన్యవాద్. భారత్ మాతాకి జై. నేటి ప్రోగ్రాంలో మేము పిలవగానే తమ బిజీ షెడ్యూల్లో కూడా పక్కన పెట్టి మరి ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం ఇచ్చినటువంటి ఈ యొక్క గెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వీళ్ళందరినీ కూడా మా యొక్క క్షత్రియ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చిన్న సత్కారం. మీ బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి కూడా మరి మా కార్యక్రమంలో భాగస్వాములై మా పిల్లల్ని అట్లాగే వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థుల్ని కూడా మోటివేట్ చేసి మంచి మెసేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీధర్ సార్ గారు.
మీకు వాల్యుబుల్ టైంను మనకి ఇచ్చి నేటి ప్రోగ్రాంలో భాగస్వాములైనందుకు చాలా కృతజ్ఞతలు సార్. మన విద్యార్థులకు ఏ విధంగా చదివితే బాగుంటుంది, ర్యాంక్స్ అనేటువంటివి ఏ విధంగా వస్తాయి అనేటువంటి విషయంలో కూడా మన అందరినీ కూడా మార్గదర్శనం చేశారు. మరి అంతేకాకుండా వివేక్ రెడ్డి గారి జేఈ మెయిన్స్ లో మరి 97% రావడానికి కూడా మంచి గైడెన్స్ ఇచ్చినటువంటి ఫాదర్ గా కూడా మరి ఈ రోజు మనం స్టేజ్ మీద ఉన్నాడు. చాలా థ్యాంక్స్ సార్. అయినందుకు చాలా కృతజ్ఞతలు మేడం గారికి కూడా. ఒకసారి గట్టిగా చెప్పట్లు. వివేక్ రెడ్డి, వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. మీ అందరికీ యొక్క సహకారం అంటే మా క్షత్రియ జూనియర్ కాలేజ్ యొక్క సహకారము, మరి వివేక్ రెడ్డి యొక్క కాన్సన్ట్రేషన్, డెడికేషన్, హార్డ్ వర్కింగ్ వల్ల ఈరోజు 97% సాధించడం జరిగింది. ఒకసారి మరి ఈ యొక్క వివేక్ రెడ్డి యొక్క ఇంత గొప్ప అచీవ్మెంట్ వెనకాల ఉన్నటువంటి హార్డ్ వర్కింగ్ ఉంటుంది, అందరూ కూడా గమనించగలరు. సో అందరూ చాలామంది ఆకలితో ఉన్నారు కాబట్టి ముందు లంచ్ ఏర్పాటు చేశారు. అందరం కూడా గార్డెన్లో బయట గార్డెన్లో లంచ్ ఉంటుంది. సో అందరూ లంచ్ కంప్లీట్ చేసుకోండి. సో హాఫ్ అన్ అవర్లో